ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రపంచంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలు వాటికి అవి ప్రత్యేకంగా తెలుస్తూ ఉన్నాయి. శాస్త్రాలు ప్రత్యేకంగా ఉండడం చేత వాటి యొక్క ఫలితాలు కూడా ప్రత్యేకంగా తెలుస్తూ ఉంటాయి. అందుకని వివిధమైనటువంటి శాస్త్రాలు, వివిధములైనటువంటి ప్రయోజనాలు. ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఏ ప్రయోజనమో ఆ శాస్త్రం కావాలి, ఆ ప్రయోజనం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ పోతారు. అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. వైద్య శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భౌతిక విజ్ఞాన శాస్త్రం, రసాయన శాస్త్రం, రసశాస్త్రం, అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఏ శాస్త్రం యందు ఎవరికి అభిరుచి ఉంటుందో, ఆ శాస్త్రం ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి చెప్పబడిందో అది కావాలి అని అభిలషించేటువంటి వాళ్ళు ఆ శాస్త్రాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రపంచంలో అనేకమైనటువంటి శాస్త్రాలున్నా వీటికి భిన్నంగా తత్వశాస్త్రం అనేది ఒకటి కనపడతా ఉంది. తత్వం అంటే సత్యం, సత్యానికి సంబంధించినటువంటి విషయం. తత్వం అనేటువంటిది సత్యమే అయినా ఈ తత్వాన్ని గురించి అభిప్రాయాలను వెలిబుచ్చేటువంటి శాస్త్రాలు భిన్నంగా వచ్చాయి. ఎందుకంటే అవి మతపరంగా రావడం చేత అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. ఒక్కొక్క మతం ఒక్కొక్క విధంగా తత్వాన్ని గురించి చెబుతూ ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆలోచించినప్పుడు తత్వం అంటే సత్యం, ఏది సత్యము అని నిర్ధారణ చేసేటువంటిది. ఏం చెయ్యాలని కాదు, అసలు ఉన్నది ఏమిటనేటువంటి దానికి సంబంధించిన నిర్ధారణ. అక్కడ మతాలన్నీ కూడాను ఒక కోణంలో నిలబడిపోయినాయి. ఇవి మామూలుగా ఉండేటువంటి శాస్త్రాలు ఎట్లాగైతే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని, ఫలితాన్ని ఊహించి ఉద్దేశించి చెప్పబడ్డాయో, ప్రతిపాదించబడ్డాయో, అదేవిధంగా తత్వశాస్త్రాల్లో కూడాను మతాల దగ్గరకు వచ్చేటప్పటికి అవి రకరకాలుగా చెప్పబడ్డాయి. అంటే నువ్వు ఇది గనక చేసినట్లయితే నువ్వు అది పొందుతావు అంటే సాధన సాధ్యం, సాధన సాధ్యం ఒక విషయంలో చెప్పాలంటే. కాబట్టి సాధన సాధ్యాల మీదనే నడిచినాయి. ఒక్క సనాతన ధర్మాన్ని పక్కన పెడితే మిగతా అవన్నీ అలాగే నడిచాయి. ఇక సనాతన ధర్మం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ కూడాను వీటిని రెండుగా విభజించాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మానికి ప్రమాణం, జ్ఞానాన్ని కలిగించేది వేదమే అయినా ప్రమాకరణం. వేదంలో ప్రథమ భాగం, ద్వితీయ భాగం. ప్రథమ భాగం కర్మకాండ, ద్వితీయ భాగం జ్ఞానకాండ. ఈ కర్మకాండ అనేదంతా కూడాను మళ్ళీ వాటిలాగే కొద్ది కుడి ఎడమ, అంతే, ఇంకేం లేదు, కొద్దిగా మార్పు ఉంటుంది. కాబట్టి అవి ఏ విధంగా అయితే బోధిస్తూ పోయినాయో సాధన సాధ్యాలని, కర్మకాండ కూడా అట్లాగే సాధన సాధ్యాలని బోధిస్తూ పోదు. కాబట్టి వేదంలో పూర్వార్థమైనటువంటి కర్మకాండ యజ్ఞయాగాది కర్మలు, అట్లాగే స్వర్గప్రాప్తి, అలాగే ఏ సమాజంలో అయితే మనం జీవిస్తున్నామో ఈ సమాజంలో ఒక అభ్యుదయము, వీటిని సాధించడానికి ఏ విధమైనటువంటి నైతిక ప్రవర్తన అవసరం, ఇవన్నీ కూడాను పూర్వకాండ కర్మకాండలో చెప్పబడ్డాయి. సో అన్నిటికన్నా, అన్ని శాస్త్రాల కన్నా విలక్షణంగా తత్వశాస్త్రం ఉంటే
తత్వశాస్త్రాన్ని ప్రతిపాదించేటువంటి మతాలు భిన్నంగా చెబుతూ ఉంటే వీటిల్లో వేదంలో పూర్వ భాగాన ఉండేటువంటి కర్మకాండ ఒక విధంగా చెబుతూ ఉంది, వాటికన్నా విలక్షణంగా ఉంది. ఉత్తర భాగాన ఏదైతే ఉందో అది వేదం యొక్క హృదయం, అదే వేదాంతం. వేదంలో చివరుండేటువంటి భాగం ఉపనిషత్తులు. ఇది ఒక్కటే ఒక ప్రత్యేకంగా చెబుతూ పోతుంది. ఒక్క ఉపనిషత్తుల్ని కనుక పక్కన పెడితే, నేను కర్మకాండను కూడా ఆ వైపే వేస్తున్నా. సో తత్వాన్ని గురించి బోధించేటువంటి ఇతర మతాలు, అన్య మతాలన్నీ ప్లస్ కర్మకాండ, ఇవన్నీ సాధన సాధ్యాలను గురించి నువ్వు ఏం పొందాలనుకుంటున్నావు, దానికి ఏం చేయాలి అనేటువంటి విషయాల్ని ప్రబోధిస్తూ పోతూ ఉంటే, ఒక్క ఉపనిషత్తు మాత్రం దీనికన్నా భిన్నంగా ప్రవచించింది. అదే వేదాంతం. ఇది వేదాంత బోధలో ఉండేటువంటి విలక్షణమైనటువంటి ప్రబోధం. అంటే అవన్నీ ఏదో పొందాలి అని చెప్తూ ఉంటే, ఏది పొందినా ఈ ప్రపంచంలో పోగొట్టుకునేందుకే గనక, పొంది ఏది సాధించేది లేదు కాబట్టి పోగొట్టుకోకుండా ఉండేది ఏదో అది మనకు కావాలి. అట్లాంటిది నిత్యమై ఉండాలి, సత్యమై ఉండాలి, అదే సత్యం. అటువంటి నిత్యమైనటువంటి వస్తువు ఒక కాలానికి, దేశానికి వస్తువుగా పరిమితమయ్యేందుకు అవకాశం లేదు కనుక అది ఎప్పుడూ ఉన్నదే. సరే, లేని దానిని ప్రయత్నం చేసి పొందొచ్చు, ఉన్నదానిని పొందేది ఎలా? ఉన్నదానిని ఎవరూ ఇవ్వలేరు, లేని దాన్ని ఎవడైనా ఇవ్వగలడేమో కానీ ఉన్నదానిని బాగా అర్థం చేసుకోండి, క్లియర్గా ఉండాలి ఇది మైండ్లో. ఇదే పురుషార్థ నిశ్చయానికి దారితీస్తుంది. లేనిదాన్ని ప్రయత్నం ద్వారా పొందొచ్చు, ఉన్నదానిని ప్రయత్నంతో పొందలేము, ఎందుకని ఆల్రెడీ ఉంది కనుక. ఫస్ట్ పాయింట్. ఉన్నదే కనుక ఇంకొకరు ఇచ్చేది కూడా లేదు. ఉన్నది అనే జ్ఞానాన్ని ఇవ్వడం తప్ప అది కూడా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఉన్నదాన్ని లేదు అనుకుంటున్నాడు కనుక. ఉన్నదాన్ని లేదు అనుకోవడం అజ్ఞానం, ఉన్నది ఉన్నట్లుగా తెలియడం జ్ఞానం. కాబట్టి ఉపనిషత్తుల్లో జ్ఞానం ఏవా సాధనం, ఏదైతే ఉందో యదస్తి తత్సత్యం, దాన్ని తెలుసుకోవడానికి జ్ఞానమే సాధనగా ఉంది. ఆ తెలుసుకోవడంలోనే నువ్వు అది అయ్యే ఉన్నావు. ఇది సాధ్య విషయం కాదు, సాధన ద్వారా పొందడానికి సిద్ధ విషయం. సిద్ధ విషయం కనుక జ్ఞానం ద్వారా పొందవలసింది. క్లియర్గా పెట్టుకోండి ఇది మనసు కదా. అందుకని అదొక్కటే పొందదగింది కనుక, అంతకన్నా అన్యంగా ప్రపంచంలో ప్రబోధించేటువంటి శాస్త్రాలు ఎన్ని మనం అభ్యసించి వాటి ఫలితాలను పొందిన, మతాలు ప్రబోధించేటువంటి పరిశోధనలోకి మనం వెళ్ళి వాటి ఫలితాలను చూసినప్పటికి కూడాను మన హృదయంలో ఉండేటువంటి అసంతృప్తి తొలగేందుకు అవకాశమే లేదు కనుక, ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఉపనిషత్తు ఉన్నదానికి సంబంధించిన జ్ఞానమే ఇస్తుంది కనుక, ఉన్నదానిని తెలుసుకోవడమే కనుక, దీన్ని తెలుసుకోవడమే, ఇక రెండవది లేనే లేదు, జ్ఞానమేవ సాధనం. అందుకని ఏ ఉపనిషత్తులో, బృహదారణ్యకోపనిషత్తులో ఉండేటువంటి ఒకే ఒక శ్లోకాన్ని, ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనేటువంటి ఒక్క మంత్రం, ఒకే శ్లోకం, దాని మీద ఇప్పటి వరకు మనం 262 శ్లోకాలు, 63 శ్లోకాలు చూసాం. ఒకటే దాన్ని అనేక కోణాల్లో విమర్శించుకుంటూ విద్యారణ్య స్వామి రావడం జరిగింది. మనం దాన్ని కూలంకషంగా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా చివరిలో జ్ఞాని స్థితి వచ్చేసింది గనక, కర్మకు జ్ఞానానికి ఉండేటువంటి తేడా ఎందుకని, ఇది కర్తవ్యం కాదు, జ్ఞాతవ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞాతవ్యం, తెలుసుకోదగిందే కానీ చెయ్యదగింది కాదు. చెయ్యదగింది అయినప్పుడు సాధన అవుతుంది, కర్మ అవుతుంది, కర్మకు ఫలితం వస్తుంది. ఇది ఉన్నదే గనక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. అక్కడ పూర్వపక్షం అంటే జ్ఞాని యొక్క వైభవమైనటువంటి స్థితిని, ఆత్మవిధుని యొక్క నిర్వికల్ప స్థితిని, నిరాకార వైభవాన్ని, నైష్కర్మ్య స్థితిని, సిద్ధిని వివరిస్తూ దివ్యమైనటువంటి జ్ఞాన పరిమళాలను వెదజల్లడానికి ఈ చివరి దశలో కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనేటువంటి దాన్ని విశదీకరిస్తున్నటువంటి టైంలో అటు పూర్వపక్షంగా ఇటు సిద్ధాంతంగా రేపు మనకు కూడాను జ్ఞాన సాధనలో ఎదురయ్యేటువంటి అవాంతరాల్ని, అవరోధాల్ని ఎట్లా నెట్టుకుంటూ ముందుకు పోవాలో తెలుసుకోవడానికి మనం పూర్వపక్ష సిద్ధాంతపరంగా చూస్తూ వచ్చాం. కాబట్టి అయ్యా నీకు కావాల్సింది ఆత్మే కదా, ఆత్మానుభూతి, పోనీ ఆత్మదర్శనం కూడా తీసేస్తాం, ఆత్మానుభూతి. సో ఆత్మవా అరే ద్రష్టవ్య, సేమ్ బృహదారణ్యకోపనిషత్, ఆత్మవా అరే ద్రష్టవ్య. కాబట్టి నువ్వు ఆత్మదర్శనమే నీకు కావాలి. దర్శనం అంటే అనుభూతి. దానికి ఏం చేయాలి? ఉన్నదే గనక ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్య, శ్రవణం.
శ్రవణం చేసిన తర్వాత సందేహాలు ఉంటే మననం. ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్య, తవ్య ప్రత్యయం అది. శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య, తవ్య ప్రత్యయం. కాబట్టి నువ్వు శ్రవణం చేయాలి, సందేహాలు లేకుండా చేసుకోవడానికి మననం చేయాలి. అట్లాగే సుస్థిరంగా ఏ విపరీత భావన లేకుండా ఉండడానికి నిదిధ్యాసనం చేయాలి కదా. అది అక్కడ వాడు పాయింట్ అంత ఏంటంటే ఇంతే. వెళ్తున్నాను నేను టెక్స్ట్లోకి. చేయాలి కదా, కర్తృత్వం ఉంది. మళ్ళీ జ్ఞాతవ్యం అంటావు ఏంటి? కర్తవ్యమే, చేయాలి కదా నువ్వు అని అంటే ఇది జ్ఞాని యొక్క స్థితి గనక అయ్యా నిజమే చేయాలి. అందువల్ల శ్రవణం కాదు, శృణ్వంతు అజ్ఞాత తత్వాస్థే జానన్ కస్మాత్ శృణోమ్యహం. మొన్న అది బాంబు వేలినట్టు వేలింది. అయ్యా నిజమే నువ్వు చెప్పింది. శృణ్వంతు, శ్రవణం చేయనివ్వండి. ఎవరు? తే, వాళ్ళు. ఎవరు? అజ్ఞాత తత్వ. ఎవరికైతే తత్వజ్ఞానం లేదో వాళ్ళు శ్రవణం చేయాలి. ఎందుకని? శ్రవణం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది కనుక జ్ఞానం లేనటువంటి వాళ్ళు అజ్ఞాత తత్వ శృణ్వంతు. మరి నేను చేయను. ఎందుకు చేయవయ్యా? జానన్ అహం న శృణోమి. కస్మాత్ అహం శృణోమి. ఎందువల్ల నేను ధ్యానం ఇది శ్రవణం చేయాలి? తెలియకపోతే నాకు తెలుసు కదా, జానన్ తెలుసు కనుక నేను శ్రవణం చేయను. కాబట్టి కర్తవ్యం ఎగిరిపోయింది అక్కడ మళ్ళీ జ్ఞానికి. పోనీండి సార్, మంతవ్యం మన్యంతాం. మన్యంతాం సంశయాపన్నా, సంశయవంత. కాబట్టి ఎవరికైతే సందేహాలు ఉన్నాయో వాడిని మననం చేయనండి. నేను కాదనడం అనేదే మన్యంతాం. కానీ అహం మననం నమన్యే. ఎందుకని? అసంశయ. నేను సంశయవంతుడిని కాదు సార్. అసంశయవంత అహం అసంశయవంత అతః అహం మననం నమన్యే. మననం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉంటే డెఫినెట్గా చేస్తాను. నాకు సందేహాలు లేవు కనుక మననం లేదు. పోనీ నిధిధ్యాసన చేయొచ్చు కదండి. ఎందుకు చేయాలి నిధిధ్యాసన? విపరీత భావనను తొలగించుకోవడానికి. విపరీత భావన ఏంటి? దేహాదౌ ఆత్మత్వ బుద్ధి విపర్యాస. విపర్యాస నిరాసార్థం నిధిధ్యాసనం. నేను చేయాల్సిన అవసరం లేదు. బికాస్ అవిపర్యయాత్. అది కనెక్షన్. అవిపర్యయాత్, విపరీత భావన నాకు లేదు గనక నేను చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. కాబట్టి అజ్ఞానాది అభావాత్, అజ్ఞానాది అభావాత్ శ్రవణాదికం కర్తవ్యం మమ నాస్తి. మమ ఎట్టి పరిస్థితుల్లో కూడాను శ్రవణ మనన నిధిధ్యాసనలు నేను కొనసాగించాల్సినటువంటి అవసరం లేనే లేదు. వాటి యొక్క అవసరం నాకేమీ లేదయ్యా. లేకపోతే నేను కర్తవ్యం తప్పకుండా చేస్తాను. ఎందుకంటే నాకు ఆత్మానుభూతి కలగాలి కదా. నేను జ్ఞానినే అయ్యున్నాను కనుక, జానన్ తెలుసుకొని ఉన్నాను కనుక ప్రత్యేకించి నేను శ్రవణం కానీ మననం కానీ నిధిధ్యాసనం కానీ చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. సరేనండి, లేకపోవచ్చు. మనసుకు విక్షేపం అనేది ఉంటుంది కదా. మీకు మనసు ఉంది కదా. నేను శ్రవణాధికం చెయ్యను అని అంటున్నావే అనేది మనసుతోనే కదా. పరికరం నీకు మనసే కదా. మనసుకు విక్షేపం ఉంది కదా. పోనీ ధ్యానం చేయడం మీకు ఇష్టం లేకపోయినా విక్షేపం లేకుండా ఉండడానికి సమాధిలో ఉండొచ్చు కదా. మీరు చూడండి, వస్తూ ఉండడు. అదంతా యోగమే. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. కాబట్టి ధ్యానం అయిపోయింది కాదు, ధారణ అయిపోయింది, ధ్యానం అయిపోయింది. ధ్యానాన్ని కూడా రిఫ్యూట్ చేసేసాడు. నాకు ధ్యాన అవసరం కూడాను లేదు. ఎందుకని? ధ్యానం ద్వారా నువ్వు ఏదైతే పొందాలో ఆ ధ్యేయ వస్తువు నేనే అయ్యున్నాను కనుక ప్రత్యేకించి నేను ధ్యానం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది జ్ఞాని యొక్క స్థితి. దెన్ పోనీ మీరు సమాధిలో ఉండొచ్చు కదా అని. ఎందుకని? మనసుకు విక్షేపం ఉంది కనుక. విక్షేపం ఏంటి? మనసులో కలత, మనసులో అలజడి, నిగ్రహం లేకుండా పోవడం. మనం చూసాం కదా అది. ఎస్, విక్షేపో నాస్తి యస్మాన్మే న సమాధిస్తతో మమ. విక్షేపో వా సమాధిర్వా మనసస్యాద్వికారిణః.
విక్షేప పరిహారాయ సమాధి కర్తవ్య ఇది ఆశంక్య. అది డౌట్. అయ్యా పోనీ సమాధి ఎందుకని? ఈ విక్షేపం అనేది లేకుండా పోవడానికి, మనసులో ఏ విధమైన ఆసిలేషన్ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి నువ్వు సమాధిలో ఉండొచ్చు కదా. అంటే ఉద్దేశం ఏంటి? సమాధిలోకి నువ్వు వెళ్ళడం అనేది ప్రయత్నం అనేది కర్మ. దట్ ఇస్ ద పాయింట్. కాబట్టి ఎట్లయినా సరే కర్మలోకి దించాలి. అది కర్మ యొక్క వాడి కన్విక్షన్. అది మనకు కాదనడానికి అవకాశం లేదు. అంత కమిట్మెంట్ ఉంది కర్మ విషయంలో. కాబట్టి నువ్వు కర్మ మార్గంలోకి రావాలి. దట్స్ ద పాయింట్. కనుక ఇప్పుడు దీనికి ఆయన చెప్తున్నాడు ఒకటే, అయ్యా నాకు ఆ సమాధి కూడా అవసరం ఉన్నట్టుగా నాకేమనిపించడం లేదు, అందుకని నేను చేయను. సమాధిలోకి వెళ్ళాలంటే కూడా ఈయన కూర్చోవాలి, యమనియమాలు చేసుకుంటూ వెళ్ళి ధ్యానంలో రావాలి, ధ్యానంలో నిర్విషయం మనహ విషయ వృత్తులు లేకుండా చూసుకోవాలి, సమాధిలో ఉండాలి. వాట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? అది క్వశ్చన్. దేనికోసం నాకు చెప్తున్నావు ఇవన్నీ? కాబట్టి విక్షేపం ఉంటే విక్షేపాన్ని పోగొట్టుకోవడానికి సమాధి. విక్షేపం లేదు సార్. విక్షేపో నాస్తి యస్మాన్ మే, విక్షేప నాస్తి యస్మాత్ మే. వెరీ ఫైన్. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశానులే లాస్ట్ వీక్ కూడాను. ఇంకొద్ది డీప్గా వెళ్తున్నాను, ఇంకేం కనెక్షన్ కోసం. విక్షేప నాస్తి యస్మాన్ మే, యస్మాత్ ఏ కారణం చేతనైనా, మే యస్మాన్ మే, యస్మాత్ మే, యస్మాత్ కారణాత్ ఏ కారణం చేతనైతే మే నాకు విక్షేప నాస్తి, విక్షేపం లేదో, నా మనసు కలత చెందడం లేదు, నిగ్రహాన్ని కోల్పోయేటువంటి ప్రశ్న లేదు, నా మనసులో ఏ విధమైనటువంటి అలజడి లేదు, విక్షేపం లేదు. కనుక న సమాధిస్తతో మమ యస్మాన్ మే యస్మాత్ తతః తస్మాత్. యస్మాత్ ఏ కారణం చేతనైతే నాకు విక్షేపం లేదో, తతః తస్మాత్ ఆ కారణం చేతనే మమ నాకు సమాధి అనేటువంటిది నాస్తి. విక్షేప నాస్తి అతః సమాధి అపి నాస్తి. విక్షేపం లేదు కాబట్టి సమాధి లేదు, కనుక నాకు సమాధి లేదు. కానీ నిన్ను అడుగుతున్న ఒక మాట చెప్తూ, ఇప్పుడు సమాధిలో బొమ్మ అంటున్నావు కదా, బాగానే ఉంది, విక్షేపం అంటున్నావు, విక్షేపం పోగొట్టుకోవడానికి సమాధి అంటున్నావు. ఒక మాట చూడు, విక్షేపో వ సమాధిర్వ, థర్డ్ లైన్. విక్షేప వా అంటే లేక అని అర్థం, ఆర్. విక్షేపమైనా లేక సమాధి అయినా, అది విక్షేపం కావచ్చు, సమాధి కావచ్చు. ఇది ఎవరికంటే మనసః స్యాద్ వికారిణ. దేనికైతే వికారం ఉందో, మార్పు ఉందో, దానికి అది ఏంటది? మనసః స్యాత్. కాబట్టి విక్షేపమైనా మనసుకే ఉంటుంది. విక్షేపాలను పోగొట్టుకోవడానికి సమాధిలోకి వెళ్ళాలన్నా, సమాధిలోకి వెళ్ళేది ఎవరు? అది క్వశ్చన్. అయినా కనెక్షన్ ఎవరికి? సమాధి మనస్సుకే, ఆత్మకే కదా. ఆత్మకు సమాధి అవసరం లేదు కదా, అది మనసుకు సమాధి, అంతేనా? ఇప్పుడు నువ్వు చెప్పేది ఎవరికి సమాధి? నాకు. నన్ను ఏమని నిర్ణయిస్తున్నావు నువ్వు? నేను మనసా ఆత్మనా? నీకు నేను మనసని ఎప్పుడైనా చెప్పానా? ఎప్పుడైనా చెప్పానట అహం మనహ, నేను మనస్సని, అహం నిర్వికల్ప అన్నాను. కానీ అహం నిర్వికల్ప నిరాకార రూప నీకు చెప్పానే కానీ నేను మనసని ఏ రోజైనా నీతో అన్నానా? థింక్ ఎప్పుడని లేదు. కాబట్టి నేను గనక మనసు అని ఉంటే, మనసుకి విక్షేపం ఉంటుంది కనుక నాకు విక్షేపం ఉంటుందని నువ్వు ఊహించుకొని పోని, ఈవెన్ దట్ ఈజ్ జస్టిఫైడ్. పోనీ నువ్వు ఊహించుకొని అయ్యా ఆ విక్షేపాన్ని పోగొట్టుకోవడం నీ సమాధిలోకి వెళ్ళు అని చెబితే అర్థమైంది. నేను ఎప్పుడు నీకు చెప్పలేదు నేను మనసుని. కాబట్టి విక్షేపమైనా సమాధి అయినా మనసుకి, నేను మనసును కాదు కదా. అహం నా మనః, అహం ఆత్మైవ, ఆత్మా ఏవ. నేను ఎప్పుడూ ఆత్మనే, నేను మనసును అయ్యేందుకు అవకాశం లేదు. చెప్పు ఇప్పుడు ఎందుకు సమాధి? అయ్యా ఒక్కటి చెప్తున్నా, బాగానే ఉంది మీరు చెప్పింది. నెక్స్ట్ పూర్వపక్షం, అబ్జెక్షన్. ఒకవేళ మీరు మనసు కాదు ఆత్మే అయినన్నా, మనసు చెలిస్తూ ఉంది కదా, మనసు చెలించడానికి ఆత్మే కదా ఆధారం.
ఆత్మ లేకపోతే మనసు చెలిస్తుంది. ఒక్క నెల రోజులు వెనక్కి పోండి మార్నింగ్ క్లాస్కి. కేన ఈషితం పతతి ప్రేషితం మనః. కేన ఈషితం కేన ప్రేషితం మనః పతతి స్వవిషయేషు. మనసు పోయి ఆయా విషయాల మీద పడతా ఉంది ఈ విషయ ప్రపంచంలో అంటే దాన్ని ప్రేరేపించేది ఎవరు అన్నప్పుడు ఎందుకు ఈషితం ప్రేషితం అనే రెండు పదాలు ఎందుకు వచ్చాయంటే మీకు దాని అర్థం చెప్పాను. ఏమని? ఇది గనక ప్రేరేపించినట్లయితే కర్తృత్వం వస్తూ ఉంది ఆత్మకి. అందువల్ల ఏమన్నావు రెండవది అంటే ఏంటి? సన్నిధి మాత్రేణ. కరెక్ట్ పాయింట్. సన్నిధి మాత్రేణ. అందుకని నేను మ్యాగ్నెటివ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు. స్టిల్ ఐ రిమెంబర్ దట్ కదా. ఇనుపముఖ కదులుతూ ఉందంటే దానంతట తాను కదలలేదు జడం గనక దీని యొక్క సన్నిధిలో కదులుతూ ఉంది. అట్లాగే ఆత్మ సన్నిధి మాత్రేన మనః పతతి విషయేషు కదా. కాబట్టి మనసు ఎక్కడైతే ఉందో ఆత్మ అక్కడ ఉంది. మేము కాదనడం లేదు. మనసు దగ్గరే కాదు సార్ ఆత్మ ఉండేది. చెవి దగ్గర కూడా ఆత్మ ఉంది, లేకపోతే అది వినలేదు. ముక్కు దగ్గర కూడా ఆత్మ ఉంది, అది శ్వాసించలేదు. లేకపోతే మనసు దగ్గర కూడా ఆత్మ ఉంది, లేకపోతే మనసు ఆలోచించలేదు. అందువల్ల శ్రోత్రస్య శ్రోత్రం, మనసః మనసో మనః, వాచోహ వాచం, సవు ప్రాణస్య ప్రాణః, చక్షుషః చక్షుః. అది కదా మనం అన్నది. ఇప్పుడు చెప్పు. అయితే నువ్వు అన్నట్టుగా ఏమంటే మనసు దగ్గర ఉందంటే ఆత్మ మనసు దగ్గరే ఉందా? చెవి దగ్గర లేదా? ముక్కు దగ్గర లేదా? వాట్ యు సే నౌ? కాబట్టి అందువల్ల మనసు అని నువ్వు చెప్పడానికి వీటన్నిటి దగ్గర ఉంది. వీటిలో ఏదంటావు? ఆత్మనే. ఏది కాదు ఆత్మ. ఇది ఏది కాదు. ఏది ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయో సన్నిధి మాత్రేనా. దట్ ఈస్ ఆత్మ. అది ఆత్మ. తదాత్మ అహమేవ. అహం ఆత్మైవ. ఇప్పుడు చెప్పు. కాబట్టి సన్నిధి మాత్రేనా అని నీకు తెలియజేశామేమో కానీ అయ్యా నేనే మనసు అని నీకు ఎప్పుడు నేను చెప్పలేదు. ప్లీజ్. మనసుతో ఐడెంటిఫై అయ్యానని కూడా చెప్పలేదు. సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. నేను మనసుతో తాదాత్మ్యం చెందాను అని ఎక్కడన్నా ఉందా నీకు? చెప్పానా నేను? లే. మనసుతో తాదాత్మ్యం చెందితే కేన ఈషితం అయిపోతుంది మళ్ళీ. నేను మనసుతో తాదాత్మ్యం చెందలేదు. సన్నిధి మాత్రేనా. అది ఉండడం చేత మనసు చెలిస్తాం. క్లియర్? కాబట్టి నేను దాంతో తాదాత్మ్యం చెందలేదు కనుక, ఒకవేళ కనుక చెందితే మనసుకి విక్షేపం ఉంది కనుక నాకు కూడా విక్షేపం అయిపోద్ది. అర్థమవుతుంది? అప్పుడు నేనేమవుతాను? సవికల్పమా నిర్వికల్పమా? సవికల్పం. వికల్పం ఉంది కదా. సమ్యక్ వికల్ప సవికల్ప. ఒకవేళ నేనే గనక సవికల్పం అయితే, మార్పు చెందేటువంటి స్వభావం కలిగిన వాడిని అయితే ఎప్పటికీ మోక్షం లేదు ఇక. ఎందుకని? సవికల్పమైంది, నిర్వికల్పం కాలేదు. క్లియర్? అందువల్లనే సిద్ధ వస్తువు అన్నాం, సాధ్య వస్తువు కాదు. సవికల్పం కనుక నిర్వికల్పం అయితే అప్పుడు సాధ్యం అవుతుంది. పరిమితమైంది, అనంతమయ్యేందుకు అవకాశం లేదు కనుక అది సిద్ధ వస్తువు. నిర్వికల్పం అనేది ముందే ఉంది కదా, ఇంకా పొందేది లేదు. సవికల్పం నిర్వికల్పం కాలేదు. నిర్వికల్పమే కనుక నిర్వికల్పం మరొకటి అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు కనుక అహం నిర్వికల్ప నిరాకార రూప. నిరాకార రూప. కాబట్టి నువ్వు నిర్వికల్పమే సార్. ఇంక విక్షేపం ఏడి నుంచి వస్తుంది? ఏమండి మరి మీ స్వరూపం నిర్వికల్పం అయితే నా స్వరూపం కాదని ఎవరన్నారు? నువ్వు నిర్వికల్పమే. మరి నాకు తెలియడం లేదే ఎందుకని? అదే కదా మేము అడిగేది. మా క్వశ్చన్ నువ్వు పట్టుకుంటావేంటి? మేము నిన్నందుకే అడుగుతున్నాం. నువ్వు నిర్వికల్పము ఎలాగో మేము నిర్వచించి మరీ చెప్తున్నాం క్లియర్గా, తార్కికంగా, శశాస్త్రీయంగా. నీకెందుకు తెలియడం లేదని మేము అడుగుతున్నాం. మరి నాకు తెలియడం లేదు కదా, తెలుసుకో. అది జ్ఞాతవ్య. కర్తవ్య లేదు సార్, జ్ఞాతవ్య. కాబట్టి దీనికి ఆత్మ నిర్వికల్పం. నిర్వికల్పం అంటే ఏంటి? ఇంకొక పదం పెట్టుకోవాలి ముందు. నిత్య నిర్వికల్ప. ఆత్మ నిత్య నిర్వికల్ప. ఒకప్పుడు నిర్వికల్పంగా ఉండి ఒకప్పుడు సవికల్పంగా మారేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి మనసు విక్షేపాన్ని పొందితే
నాయన క్లియర్గా అర్థం చేసుకో. మనసు విక్షేపం చెందితే ఆ విక్షేపాన్ని తొలగించుకోవడానికి సమాధిలో ఉండమని నువ్వు అడుగుతున్నావు. దేనికి? ప్రశాంతంగా ఉండడం కోసం కదా. ఒక్క మాట చెప్పు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్న ఒక ప్రశ్న చెప్పు. ఇలా ప్రశాంతంగా ఉండేటువంటి మనసు ఎంతకాలం ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి? మళ్ళీ విక్షేపం వచ్చేంత వరకు. సింపుల్. విక్షేపంలో ఉండే మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఊగిసలాడేది కదలకుండా ఉంది, నిశ్చలంగా నిర్మలంగా. ఇది ఎంతవరకు ఉంటుందయ్యా అనంటే, ఇప్పుడు ఒక సరోవరంలో నీళ్లు నిర్మలంగా ఉన్నాయి, నిస్తరంగంగా ఉన్నాయి. ఒక రాయి వేసామనుకోండి, తరంగాలు బయలుదేరాయి. అయ్యా ఈ తరంగాలు ఎంతవరకు ఉంటాయంటే ఆగేంతవరకు ఉంటాయి. విక్షేపం మనసుకి ఎంతవరకు ఉంటుంది? ఆ విక్షేపం ఉన్నంతవరకు ఉంటుంది అలజడి. ఆ తర్వాత మళ్ళీ ప్రశాంతత వస్తుంది. ఇంతగా నీ స్వరూపం అలజడే ప్రశాంతత. దట్స్ ద పాయింట్. ఇది పోతూ ఉంది, వస్తూ ఉంది, అది ఎప్పుడు ఉంది. దేర్ఫోర్ విక్షేపోవా సమాధిర్వా మనసః స్యాద్ వికారిణః. కాబట్టి మనసః వికారిణః స్యాత్. ఏదైతే మార్పు చెందుతూ ఉంటుందో అది వికారం అంటే మాడిఫికేషన్. వికారిణః వికారః అస్య యస్యతి. ఎవరికైతే వికారం ఉందో వాడు వికారిణః. కాబట్టి మనసులో ఉంది వికారం. కాబట్టి విహారిణః మనసః విక్షేపః స్యాత్ వా సమాధి స్యాత్. మనసుకి ఎప్పుడైతే వికారం ఉందో, మార్పు చెందే స్వభావం ఉందో, అది ఒకప్పుడు విక్షేపంతో ఉండొచ్చు, ఒకప్పుడు విక్షేపం లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. అది సమాధి అని నువ్వు అనుకోవచ్చు. కాబట్టి సమాధి కూడా ప్లీజ్ టైం బౌండ్గా తెలుస్తూ ఉందా లేదా? ఎప్పుడు ఉంటావా నువ్వు సమాధిలో చెప్పు. అదొక స్టేజ్ కదా అష్టాంగ యోగంలో. ఒక స్థాయి, ఒక స్థితి అది. మళ్ళీ దాని నుంచి బయట వచ్చేస్తాం. వచ్చినప్పుడు మళ్ళీ మనసు అలజడి చెందుతూనే ఉంటుంది. అదే ప్రాణాయామం లాగా. ప్రాణబంధనాత్ లీయతే మనః జాలపక్షివతి రోత సాధనం. కేవలం దాని పక్షిని వలలో బంధించాం కనుక ఆడ బంధింపబడి ఉంది, కానీ వల తీసేస్తే ఎగిరిపోద్ది. ప్రాణాయామం చేసినంత వరకు మనసు నిలబడి ఉంటుంది. ఎందుకని? వారింటికి అవినాభావ సంబంధం కనుక. ప్రాణబంధనాత్ లీయతే మనః. ప్రాణాయామం వల్ల మనసు లయించి ఉంటుంది, కానీ మనసు నశించే ప్రశ్న లేదు. కాబట్టి వికారమైనటువంటి మనసు అట్లాగే ఉంటుంది. కానీ ఎప్పుడు ఉండేది ఏంటి? అలజడ ఉండేటువంటి మనసు, విక్షేపం కలిగిన మనసు ఉండినా, లేక దానికే సమాధి వచ్చినా ఎప్పుడు ఏది ఉందంటే ఆత్మ సదా అస్తి. సదా అస్తి. కిం తదాత్మ. ఆత్మ ఏంటండి? తద్ బ్రహ్మైవ. అదే బ్రహ్మ. కిం తద్ బ్రహ్మ? అహమేవ. దేర్ఫోర్ అతః అయమాత్మ బ్రహ్మ. దాట్ ఈస్ ది. అది అయమాత్మ బ్రహ్మ. కాబట్టి సమాధి కూడా లేదు. ఇప్పుడు అయిపోయిందే, శ్రవణ మనన నిధిధ్యాసన అయిపోయింది, సమాధి కూడా లేదు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఏమండి సమాధి లేకపోతే ఆత్మానుభవ ఫలం ఏంటి? విచిత్రమైన విషయం ఇది. అనేక సార్లు డిస్కస్ చేశాను. కొందరిని ఇది వదిలిపెట్టడం లేదు, భూతం పట్టుకున్నట్టు దాన్ని కూడా చెప్పాను మీకు గతంలో. ఇప్పుడైనా భూతాలు వదులుతాయేమో ట్రై చేస్తా. చిన్నది. ఆత్మానుభవ ఫలం ఏంటి? మొదటిది ఏంటంటే ఆత్మానుభవం. ఆత్మ అనుభవం కాదు. ఎందుకని? ఒకటి అనుభవం కలిగిందంటే అనుభవం కలగడానికి ముందు అనుభవించేవాడి నువ్వు ఉండాలి. ఆత్మ నీ స్వరూపం సార్. ఆత్మ అనుభవం కలిగేది ఏంటి? కాబట్టి ఎక్స్పీరియన్స్ కానీ కాదు. ఫస్ట్ పాయింట్. ఆత్మ అనుభవానికి అందాలి అంటే నీకన్నా అన్యంగా ఉండాలి. నీకన్నా అన్యంగా ఉండి కనుక ఆత్మ నీ అనుభవానికి అందితే అప్పుడు నువ్వు వేరైపోతావు. అండర్స్టాండ్? నువ్వు ఆత్మకన్నా వేరుగా ఉంటావు. నువ్వు ఆత్మకన్నా వేరుగా ఉంటే ఆత్మ వేరుగా నీకన్నా ఉంది కనుక నువ్వు అనాత్మ అవుతావు. అది కాదు ఇంతవరకు మనం డిస్కస్ చేసింది. అహం ఆత్మైవ, నేనే ఆత్మ అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేశాం కనుక ఇప్పుడు వాడు చెప్పేది ఏంటంటే సమాధి ఫల, టీకాకారుడు, సమాధి ఫల అనుభవ సంపాదనీయ ఇది ఆశంక్య. మళ్ళీ డౌట్. కాబట్టి సమాధి ఫలం ఏదైతే ఉందో, అనుభవ ఫలం,
దాన్ని నువ్వు పొందాలి అనేది డౌట్. దానికి ఆన్సర్ నిత్యానుభవ రూపస్య కోమేవానుభవ పృథక్ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ నిశ్చయః. అయ్యా నువ్వు చెప్పేది ఏంటి? ఇప్పుడు నిత్యానుభవం అంటే నిత్యానుభవం ఏదైతే ఉందో నీ దృష్టిలో వేరుగా ఉంది. ఆత్మానుభవం ఏదైతే ఉందో దాని యొక్క ఫలం వచ్చేది ఎట్లా? సమాధి కలిగితేనే కదా సమాధి ఫలం కదా అది అని అంటే, సమాధి ఫలం ఆత్మ కానే కాదు. సమాధి మనసుకు సంబంధించింది. మనసః విక్షోభవ సమాధిర్వ మనసః స్యాత్ వికారిణ మనసః స్యాత్. అది వికారం చెందేటువంటి మనసుకు సంబంధించిందే కానీ సమాధి అనేటువంటిది స్వస్వరూపం కానే కాదు. కాబట్టి నిత్యానుభవ రూపస్య ఇస్ ద పాయింట్. నిత్య అనుభవ రూపస్య, ప్రత్యేకంగా నీకు అనుభవం వచ్చేది ఏమి లేదు సార్. నిరంతరం నిత్యము సదా ఆత్మ నీకు అనుభవంగానే ఉంది. అహమస్మి అంటున్నావా లేదా? అదేంటది? అహం స్వరూపం నువ్వే కదా ఆత్మ దగ్గర, అది నిరంతరం ఉంది. కాబట్టి నిత్యానుభవ రూపస్య అంటే స్వప్రకాశ రూపస్య. అహమస్మి స్వతసిద్ధం, స్వప్రకాశం, సెల్ఫ్ ఎవిడెంట్, సెల్ఫ్ ఎఫల్జెంట్, స్వప్రకాశం. అది ఇంకొక దాని మీద ఆధారపడి తెలియడం లేదు. అదే జ్ఞానపూరితంగా ఉంది గనక చైతన్య రూపస్య ఆర్ స్వప్రకాశ రూపస్య నిత్యానుభవ రూపస్య ఆత్మనః, అది రూపస్య ఆత్మనః కోమే వానుభవ పృథక్. పృథక్ అనుభవ, పృథక్ అంటే వేరే వేరే కదా. కాబట్టి వేరే అనుభవం, పృథక్ అనుభవ, ప్రత్యేకమైన అనుభవము మే నాకు కో వా కహ వా ఎట్లా కలుగుతుందయ్యా బాబు? అనుభవ రూపమే నేను, స్వరూపమే నేను. స్వరూపం నేనై ఉండేటప్పుడు, నిత్యానుభవ రూపంగా నేను ఉండేటప్పుడు మళ్ళీ సమాధి యొక్క ఫలం అనుభవం అని నువ్వు చెప్పడం, సమాధి లేకపోతే ఆత్మానుభవమేలా? సమాధికి దీనికి సంబంధమే లేదు. సమాధిని కూడాను ప్రకాశింపజేసేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నేనే. విక్షేపం ఉంటే విక్షేపాన్ని ప్రకాశింపజేసేది, సమాధి ఉంటే సమాధిని ప్రకాశింపజేసేది. అటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నేనే. కనుక సమాధి ఫల అనుభవ నా సంపాదనీయ, సమాధి ఫల అనుభవ నా సంపాదనీయ. కాబట్టి సమాధిని పొంది ఆ సమాధిలో నుంచి ఏదైతే మనకు ఫలితం వస్తూ ఉందో దాన్ని పొందాలి. సంపాదనీయ నా. క్లియర్? కాబట్టి సమాధి మాకు అవసరం లేదు, ఆ సమాధి ఫలము మాకు అవసరం లేదు. సమాధి అనేది ఆత్మ కాదు, అది మనసుకు సంబంధించింది. మనసుని నేను కాను, సమాధి నాకు అవసరం లేదు. ఒకవేళ మనసు సమాధిలోకి వెళ్ళినంత వరకు ఏ విక్షేపం లేకుండా ఉంటుందే కానీ మళ్ళీ అది బయట వచ్చిందంటే దాని వికారాలు దానికి ఉంటాయి. అటువంటివి తాత్కాలికమైనటువంటి ఉపశమనాల్ని నేను కోరుకోవడం లేదు. కాబట్టి నా స్వరూపమే ఎప్పుడైతే ఆత్మ అయ్యిందో, నేనే ఆత్మానుభూతిని నేనే అయ్యున్నానో, నాకు ప్రత్యేకమైనటువంటి అనుభవం పృథక్ అనుభవ కో మే వా, నాకు ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే శబ్దం వా, రూపం వా, స్పర్శం వా, గంధం వా, తమాషా చూడండి, అనుభవాలు అట్లుంటాయి. ఓ శబ్దం వచ్చింది అంటే ఇప్పుడు మనకు అనిపించవచ్చు, స్వామీజీ మరి ఇవి కదా మనకు అనుభవాలుగా తెలుస్తున్నాయి, జ్ఞానేంద్రియాలకి శబ్దాది విషయాలు కదా మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి విషయ జ్ఞానం మనకు కలుగుతుందంటే ఇంద్రియాల ద్వారా కలుగుతుంది, ఇది అనుభవం అంటున్నాం. అదే చెప్పు, ఆత్మ యొక్క అనుభవం ఇంద్రియాల ద్వారా నీకు అందుతుందే? లే, ఇంద్రియాలు ఏ అనుభవాన్ని పొందినా అక్కడ ఆత్మ ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంద్రియాలు ఏ అనుభవాన్ని, విషయాలకు సంబంధించిన ఏ అనుభవాన్ని పొందినా అక్కడ ఆత్మ సుస్థిరంగా ఉంది సార్. ఇప్పుడు శబ్దం వచ్చింది, శబ్దం వచ్చిందే, శబ్దం అని నీకు తెలుస్తూ ఉంది కదా. శబ్దం యొక్క స్పృహ నీకుందా? లేదా? లేకపోతే శబ్దం ఉందని ఎటు చెప్తావు? దెర్ ఈజ్ సౌండ్.
క్లాప్. ఈ సౌండ్ ఏంటంటే క్లాప్ ఇచ్చాడండి ఎక్కడో అంటావు. సో దట్ సౌండ్ కాన్షియస్నెస్ ఈజ్. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చూసాం. కాబట్టి ఆ శబ్ద చైతన్యం ఏంటది? ఒకవేళ చైతన్యం లేకపోతే ఎక్కడ? చెవి దగ్గర. శ్రోత్రస్య శ్రోత్రం. చెవి దగ్గర గనక ఆత్మ లేకపోతే, చైతన్యం గనక లేకపోతే నువ్వు శబ్దం చేసినా వాడు వినలేడు. చెవి ఒకటి ఉంటే లాభం లేదు. క్లియరా ఇప్పుడు? కాబట్టి శబ్ద చైతన్యం, ఆ పదం చూడండి ఎట్లా ఉందో. ఏంటది? శబ్ద చైతన్యం. ఎప్పుడు శబ్దం ఉంటే దాని స్పృహ కలిగి ఉండడం వల్ల, ఆ స్పృహ దేని వల్ల అయితే కలుగుతూ ఉంది అది చైతన్యం గనక, ఆత్మ గనక శబ్ద చైతన్యం. సపోజ్ దెర్ ఇస్ నో సౌండ్. ఇప్పుడు ఉందా? ఉందా? రూప చైతన్యం. రూపం లేకపోతే వస్తు చైతన్యం. వస్తువు లేకపోతే చైతన్యం వస్తువు మీద ఆధారపడి ఉందే. వస్తువు చైతన్యం మీద ఆధారపడి ఉంది. చైతన్యం ఉంటే వస్తువు తెలుస్తుంది, వస్తువు లేకపోయినా చైతన్యం ఉంది. కాబట్టి చైతన్యం అనేది వస్తువా? కాదు. వస్తువు లేకపోయినా ఉంది కదా, వస్తురహిత చైతన్యం. ఆబ్జెక్ట్లెస్, టైమ్లెస్ అవేర్నెస్, స్పేస్లెస్ అవేర్నెస్, సౌండ్లెస్ అవేర్నెస్. క్లియర్? కానీ శబ్దం రూపం కాదు, రూపం రసం కాదు, రసం గంధం కాదు కదా. కాకపోయినా చైతన్యం వీటన్నిటిలో ఉంది. కాబట్టి అది రూపం అంటావా, శబ్దం అంటావా, గంధం అంటావా, రసం అంటావా? ఏది అనడానికి అవకాశం లేదు. ఎందుకని వీటన్నిటిలో అది ఉంది. ఇవి లేకపోయినా, దట్స్ ది పాయింట్. కాబట్టి ఒకటి లేకపోయినా ఎప్పుడైతే ఉందో అవి దీని లక్షణాలు అయ్యేందుకు అవకాశం లేనే లేదు. అది లేకపోయినా ఇది ఉంది గనక. కాబట్టి చూచారా, శబ్దం ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేదు, రూపం ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేదు, ఒక చోట ఉంది ఒక చోట లేదు. కానీ ఇది అంతటా ఉన్నా లేకపోయినా తాను ఉంది. అవి మార్పు చెందుతూ ఉన్నాయి, ఇది మార్పు చెందడం లేదు. దీన్ని ద్వితీయ ప్రకరణంలో ఏమని ఒక్క మాటలో తెలుసుకున్నాం. ఏంటది? సమిత్. ఎగ్జాక్ట్లీ. ఇన్వారియబుల్ ప్రజెన్స్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వేరియబుల్స్. దట్ ఈస్ ఇన్వారియబుల్. అది మార్పు చెందినటువంటిది. సంవిత్. సంవిత్ అది చైతన్యం కదా. బాగా పట్టుకుని పాయింట్. ఏ అనుభవం నీకు కలిగినా, శబ్దం అనుభవం కలిగినా, రూపం అనుభవం కలిగినా, రసం అనే అనుభవం కలిగినా, ఇంకేదన్నా నీ ఊహకు సంబంధించిన అనుభవం కలిగినా, అది అనుభవం తెలియడానికి ఆధారమైంది ఆత్మ సార్. అనుభవ ఫలం అంటావేంటయ్యా నువ్వు బాబు? అనుభవం కలగడానికి అది ఆధారం అయ్యింటే. సమాధి అనుభవ ప్రయోజనం ఆత్మ కాదు. ఆత్మ ఉంటేనే మనసు ఉంది, మనసు లేకపోయినా ఆత్మ ఉంది. ఆత్మ ఉంటేనే మనసు ఉంది గనక, పాయింట్. మనసు ఉంటేనే మనసులో విక్షేపం ఉంది గనక, విక్షేపరాహిత్యంగా ఉండాలనుకుంటే నువ్వు సమాధిలోకి పోతున్నావు గనక, విక్షేపమైన సమాధి అయినా మనసుకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. కాబట్టి ఆ విక్షేపము, సమాధి, మనసు అవన్నీ ఉంటే ఆత్మ ఉంది, అవన్నీ లేకపోయినా ఆత్మ ఉంది. ఇది అనుభవ స్వరూపం, అనుభవ ఫలం కాదు. పాయింట్. పదాలు ఇంపార్టెంట్, శాస్త్రంలో పదం ఇంపార్టెంట్. అనుభవ ఫలం కాదు ఇది. సమాధి అనుభవ ఫల సంపాదనీయ అంటున్నాడు. నో సార్, సమాధి అనుభవ ఫల నా సంపాదనీయ. ఇది అనుభవ స్వరూపం. ఇది అది అయ్యే ఉంది, అంతటా ఉంది. క్లియర్? ఇటువంటిది నేను అని తెలుసుకున్నా. అవునా? ఇంకేం అనుభవం పొందాలి నేను? వెరీ బ్యూటిఫుల్ కనెక్షన్. ఏం అనుభవం పొందాలి చెప్పు? ప్రత్యేకమైన అనుభవం పొందాలి. ఇంకేదన్నా అదే కదా చెప్పింది. పృథక్ అనుభవ కోమేవా. ప్రత్యేకమైన అనుభవం నాకెక్కడుందా బాబు? అంటే ఇంకేం వద్దు స్వామీజీ మీకు? ఏమిటో చెప్పది. నువ్వు పొందాల్సింది ఏమంటారు దాన్ని? ప్రాపణీయం. అవునా? పొందదగింది ఏంటి? ప్రాపణీయం. ప్రాపణీయం సర్వం ప్రాప్తమేవా.
అయిపోయిందే. పొందవలసిందంతా పొందాను అంటే ఇంకా చేయవలసింది ఏమీ లేదని అర్థం. కృత్యం సర్వం కృతమేవ. కాబట్టి చేయవలసిందంటూ ఉంటే పొందవలసిందంటూ ఉంటుంది, లేదా పొందవలసిందంటూ ఉంటే చేయవలసిందంటూ ఉంటుంది. పొందవలసింది లేదు కనుక చేయవలసింది కూడా లేదు. క్లియర్ క్లియర్ క్లియర్. అందువల్ల అక్కడ మళ్ళీ రిపీట్ అయినట్టుగా ఉంది. ఇంతకుముందు చెప్పాడు కదా కృతకృత్యత. కృతకృత్యత చూడు, కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తం ఇత్యేవ నిశ్చయ. నిశ్చయ ఏమని నిశ్చయ? న సాధ్యం ఆత్మా న సాధ్యం సిద్ధమేవ ఇది నిశ్చయ. నిశ్చయ జ్ఞానం. నిశ్చయ జ్ఞానం ఉపనిషత్ అనడంలో ఉపని నిశ్చయాత్మక నిశ్చయ జ్ఞానం ఉపనిషద్. షద్ధాతు అట్లా పెడితే ని నిశ్చయం. ఇంకా దాంట్లో రెండవ సందేహం లేదని అర్థం. నిశ్చయం అంటే రెండవ సందేహం లేదు అని అర్థం. మళ్ళీ మృత్తికే, మళ్ళీ మృత్తికే. అయం ఘటః అస్తి, ఈ కుండ ఉంది, దాని స్వరూపం ఏమిటని ఆలోచించినప్పుడు కుండ దాని స్వరూపం కాదు. ఏం స్వరూపం అది? స్వరూపం సత్యం కనుక మృత్తికేత్యవ సత్యం. సరేనా? ది ట్రూత్ ఆఫ్ పాట్ ఈస్ క్లే. అది ఇంకేమీ లేదు. సత్యవస్తువు అక్కడ అది. అది ఎప్పుడూ ఉంది. కుండ ఉంటే ఉంది, కుండ పగిలిపోయినా ఉంది. ఎందుకని? పగిలిన కుండలో కూడా మట్టే ఉండేది. కుండ ఉన్నప్పుడు కుండలో బట్టే ఉంది, కుండ లేనప్పుడు ఉంది. ఉంది అస్థి అని దారిపోలే. అయం ఘటః ఘటః అస్తి, కుండ ఉంది. కుండ గనక పగిలిపోతే పగిలిన కుండ ఉంది. ఉంది ఆ అస్థి ఎప్పుడు? సదా అస్తి, సర్వత్రా అస్తి. సదా అస్తి సర్వత్రా అస్తి గనక సంవిత్, ఇన్వాల్యుబుల్ ప్రెసెన్స్. అందువల్ల సమాధి కూడా లేదు సార్. అప్పుడు ఏంటయ్యా ఇంక విషయం? ఇక్కడ చిన్న డౌట్. శ్రవణం అంటే లేదన్నావు, మననం అంటే లేదన్నావు, నిధిధ్యాసనం అంటే లేదన్నావు, తిని మంగళం పాడుతున్నావు, సరేనా? పోనీ సమాధి అయ్యా విక్షేపం అంటే నాకు విక్షేపం లేదు కనుక సమాధి కూడా లేదన్నావు. పోనీ సమాధి ఫలం అన్నా నీకు అందుతుందయ్యా అనుభవం అంటే నాకు ప్రత్యేకమైన అనుభవం లేదు, అనుభవ స్వరూపమే నేను అని అంటున్నావు. బాగా ఈ విధంగా జీవిస్తూ ఉంటే తమాషుంటే దారి తప్పే ప్రమాదం లేదా? ఎందుకని? జ్ఞానివి నువ్వు కావచ్చు, వ్యవహారంలో ఉండవా లేదా? ఉన్నవా లేదా? వ్యవహార నియతి దెబ్బతినదా? ఒక నియమం అనేది లేనప్పుడు ఎట్లయినా నువ్వు బిహేవ్ చేయొచ్చు కదా. వ్యవహార నియమం లేకుండా పోయే అవకాశం ఉందా లేదా నీకు? వ్యవహార అంటే ఎందుకు అంటున్నాడంటే, వ్యవహార నియమం గనక లేకుండా పోతే జ్ఞాని అనేవాడు శ్రేష్ఠుడు గనక, శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తాడో అందరూ అదే ఆచరిస్తారు. మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ. నువ్వే చెప్పావు కదా భగవాన్, నన్నే అనుసరిస్తారు అందరని. ఎందుకని? నువ్వు శ్రేష్ఠుడివి గనక. ఆయన ఎవరో కాదు, జ్ఞాని. జ్ఞానే పరమేశ్వరుడు, ఇంకెవరో కాదు. జ్ఞానితో ఆత్మైవ మే మతం. జ్ఞాని నేనే, క్లియర్గా చెప్పాడు కదా భగవద్గీతలో. అలాంటప్పుడు నీ వ్యవహారం ఎటువంటి ఎట్లా పోతే, ఒక ఆర్డర్లో లేకుండా నీ వ్యవహారం పోయినప్పుడు అందరూ దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది కదా. క్లియరా? వ్యవహార నియమం దెబ్బతింటుంది. ఏవం సర్వత్ర నియతకర్తృత్వం అభావే సతి, నియతకర్తృత్వం నియత వ్యవహార, నియత వ్యవహార అభావే సతి అనియత వృత్తిత్వం ప్రసజ్యత. నీ ఇష్ట ప్రకారం ఎట్లయినా నువ్వు జీవించవచ్చు, అది ఎక్కడికి దారి తీస్తుంది? నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే జ్ఞానివి గనక, నేను జ్ఞానిని అనుకుని నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తే ఎవడికి వాడు మెడలో పూలమాల వేసుకుని ఆయనే జ్ఞానిని ఊరేగితే ఏమైపోవాలి లోకం? లోకం అంటే లోకంలో మళ్ళీ కళ్యాణం జరగాల, లోక కళ్యాణం. మీకు అన్నీ వస్తున్నాయి వరుసగా, 1 by 1 వస్తున్నాయి. జ్ఞాని అన్నిటికీ అతీతుడు అనేది ప్రూవ్ అవుతా వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటారండి. కాబట్టి అయ్యా నీ వ్యవహారం విషయం ఎట్లా చెప్తాను నేను, అది కూడా చెప్తాను. నాకు లేదు బాబు వ్యవహారం అంటే ఎట్టయినా జీవిస్తావా? ఆల్రెడీ ఎస్ ఎస్, దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. కమాన్. వ్యవహారో లౌకికోవా
శాస్త్రీయో వాన్యథాపి వా మమాకర్తురలేపస్య యదారబ్ధం ప్రవర్తతాం. వ్యవహారం అన్నాడు కదా, వ్యవహారం 3 రకాలు. ఒకటి వ్యవహార లౌకిక, అంటే లౌకిక వ్యవహార, అది నాయన అటు తీసుకోవాలి అన్వయక్రమం. వ్యవహార లౌకిక అంటే లౌకిక వ్యవహార, దట్ మీన్స్ లోక సంబంధ వ్యవహార ఇది. లోక సంబంధ వ్యవహార వా లేక శాస్త్రీయ. శాస్త్రీయ అంటే లోక వ్యవహారం ఏమిటి? లోక వ్యవహారం ఏంటి? నిద్ర, అదే మొన్న చెప్పాడు చూడండి, స్నాన శౌచాది, నిద్ర భిక్షాటనాది. జ్ఞానికి కూడా నిద్ర ఉంది కదా, నిద్రపోతున్నాడు కదా, స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అశ్నన్ తింటున్నాడా లేదా? తింటున్నాడు. కాబట్టి నిద్ర భిక్షాది మార్గ వ్యవహార, స్నాన శౌచాది వ్యవహార. ఆయన స్నానం చేస్తున్నాడు, ఆబ్ల్యూషన్స్ ఇవన్నీ కూడా ఆయనకు కూడా ఉన్నాయి. శుద్ధి కార్యక్రమం ఆయనకు కూడా ఉంది, దేహాన్ని శుద్ధి చేసుకోవాలి, స్నానం చేస్తున్నాడు. ఇంకా శుద్ధి కార్యక్రమం ఈ దేహం మీద చాలా ఉంది, ఆ మాలిన్యాన్నంతా పోగొట్టుకోవడానికి కూడాను వ్యవహారం నడుస్తూ ఉంది. అది లౌకిక వ్యవహార అన్నప్పుడు ఆహారం తీసుకోవడం కానీ, నిద్ర కానీ, నడవడం కానీ, స్నాన శౌచాదులు కానీ, అంటే ఇంతకుముందు వచ్చిన ఈ శ్లోకంలో ఇవన్నీ, అందుకని రిపీట్ చేస్తున్నా. ఇవన్నీ కూడా లౌకిక వ్యవహారం కిందకి వస్తాయి. వా ఒకవేళ అట్లా కాకపోతే శాస్త్రీయ అంటే శాస్త్రీయ వ్యవహార. శాస్త్రీయ వ్యవహార అంటే శాస్త్ర సంబంధ వ్యవహార. లౌకిక సంబంధ వ్యవహార లౌకిక వ్యవహార, శాస్త్ర సంబంధ వ్యవహార శాస్త్రీయ వ్యవహార. అంటే అదేంటి స్వామీజీ? పూజ, జప, ధ్యానాది వ్యవహార శాస్త్రీయ వ్యవహార. కాబట్టి లౌకిక వ్యవహారాల్లో నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. నువ్వు సినిమా పోవచ్చు, ఒక ఆయన క్రికెట్కి పోతాడు, ఉప్పల్ స్టేడియం పోవచ్చు, ఎవరెక్కడికి పోవచ్చు, వర్షం వస్తే తిరిగి రావచ్చు. కానీ ఇదంతా లౌకిక వ్యవహారం. కానీ జపం, ధ్యానం, సమాధి, జప ధ్యాన సమాధి వ్యవహార శాస్త్రీయ వ్యవహార, అది కూడా చేయొచ్చు. వా శాస్త్రీయో వా అన్యథా అపి వా. చూడండి, అంటే లౌకిక వ్యవహారం అయినప్పటికీ, శాస్త్రీయ వ్యవహారం అయినప్పటికీ, అంటే నిద్ర భిక్షాటనాది స్నాన శౌచ లౌకిక వ్యవహారం కానివ్వండి, జప పూజ సమాధి వ్యవహారమైనటువంటి శాస్త్రీయ వ్యవహారం కానివ్వండి, లేదా అథవా అన్యథాపి. అన్యథాపి ఏంటి? అన్యథాపి వా వ్యవహార అంటే అశాస్త్రీయ వ్యవహార. లౌకిక వ్యవహార, శాస్త్రీయ వ్యవహార, అశాస్త్రీయ వ్యవహార. అంటే ఏంటి అశాస్త్రీయ వ్యవహార? అంటే ప్రతిషిద్ధ మార్గ వ్యవహార. ఏవైతే మనం చేయకూడదో అవి చేస్తాం చూడండి, ప్రతిషిద్ధం. విధి నిషేధాలు ఉన్నాయి కనుక విధి చేయదగింది, ప్రతిషిద్ధం అనేది చెయ్యకూడనిది. హింసాది వ్యవహార ఇత్యర్థ. ఇవన్నీ కూడా ఏవైతే చేయకూడదని మనం శాస్త్రంలో తెలుసుకున్నామో అవి ప్రతిషిద్ధ వ్యవహార, అవి అన్యథాపి. అటువంటివి కూడాను అశాస్త్రీయమైనటువంటి వ్యవహారము. ఇవి నా విషయంలో సార్ వ్యవహారం అన్నావు కనుక చెప్తున్నా విను. మమ కర్తురలేపస్య, వెరీ ఇంపార్టెంట్, 3rd లైన్. మమ అకర్తు, మమ అకర్తు అలేపస్య అసంగస్య, అలేపస్య అసంగస్య. కాబట్టి మమ నా విషయంలో అంటావా? ఎవరు నేను? అకర్తు, నేను కర్తను కాను. ఎందుకని? అహం ఆత్మైవ, ఆత్మ అకర్త. క్లియర్? సర్వకర్మలకి ఆధారమయ్యి తనలో ఏ కర్మ లేకుండా నిష్క్రియత్వంగా ఉండేది ఆత్మ.
తదాత్మ అహమేవ. ఆత్మని నేనే గనక నేను కూడా నిష్క్రియత్వ చైతన్యమే, నాలో కర్మ లేదు కనుక అహం అకర్త. అహం అకర్త కదా. కర్త గనక అయితే ఏదో ఆశించి చేస్తాడు గనక ఫలం ఉంటుంది, ఫలం అంటుకుంటుంది. ఎవడు ఏ పని చేస్తే దాని ఫలం వాడినే అంటుకుంటుంది. కానీ ఇక్కడ ఒక తమాష ఏంటంటే, నేను ఎప్పుడైతే అకర్తనైపోయానో మమ అకర్తు అలేపస్య, కర్త లేడు కదూ అంటే కర్మ లేదు, కర్మ ఫలం కూడా నన్ను అంటదు. అలేపస్య, కర్మఫలం కూడా నన్ను అంటదు. కాబట్టి అలేపస్య అంటే అసంగస్య మమ, ఏ సంగత్వం లేనిటువంటి నాకు మమ అకర్తు అంటే కర్తృత్వ అభిమాన రహితే అహం, నేను చేస్తున్నాననేటువంటి భావన లేనిటువంటి ఆత్మను నేను, సర్వకర్మలు నడవడానికి ఆధారమైనటువంటి నేను, ఎక్కడ ఏ యాక్షన్ జరిగినా నేనే కారణం. బట్ ఐఎమ్ ది యాక్షన్లెస్ అవేర్నెస్. ఐఎమ్ ది యాక్షన్లెస్ అవేర్నెస్ అంటే ఐఎమ్ ది యాక్షన్లెస్ సెంటర్ అరౌండ్ విచ్ ఆల్ యాక్షన్స్ టేక్ ప్లేస్. కాబట్టి మమ అకర్తు, కాబట్టి నన్ను కర్మ ఫలాలు కూడా అంటే ఎందుకు అవకాశం లేదు గనక నిజమేనండి, ఇంతవరకు బాగానే ఉంది. మరి మీరు వ్యవహారం ఎట్లా నడుస్తుందని అట్లా అడుగు చెప్తా. యథారబ్ధం ప్రవర్తతాం, యథా ఆరబ్ధం ప్రవర్తతాం. ఆరబ్ధం అంటే నాయన ప్రారబ్ధం. ఎగ్జాక్ట్లీ. యథా ప్రారబ్ధం ప్రవర్తతాం. లౌకిక వ్యవహార యథా ప్రారబ్ధం ప్రవర్తతాం. శాస్త్రీయ వ్యవహార యథా ఆరబ్ధం ప్రవర్తతాం. అన్యదాపి వ్యవహార అశాస్త్రీయ వ్యవహార అపి ఉంటే, ప్రారబ్ధంలో ఉంటే సరేనా, ఆరబ్ధపి ప్రవర్తతాం. యదారబ్ధం తదా ప్రవర్తతాం, వర్తతాం ప్రవర్తతాం ఇత్యర్థ. కాబట్టి నేను ఏది చేసినా నాకు అంటదు. ఎందుకని? ఏది చేయని వాడినే కనుక. దేహం ఉంది కదా, నీతో వచ్చిన బాధ ఏంటంటే ఈ దేహాన్ని చూసి నువ్వని మాట్లాడుతున్నావు. వాస్తవానికి నేను అనాలి, నా దేహాన్ని నేను అనడం లేదు, నువ్వు అంటున్నావు నీ దేహం నీ దేహం నీ దేహం అని. ఇది వచ్చిన బాధ, ఇది సూపర్ ఇంపోజిషన్ అధ్యాస. కాబట్టి నేను ఎప్పుడూ దాని నుంచి విడిపడిపోయి ఉన్నాను. ఒక మనిషికి నీడ ఎలాంటిదో జ్ఞానికి దేహం అలాంటిది. జస్ట్ మిస్. కాబట్టి ఆ నీడ ఎవరిది? మనిషిదే. కానీ ఆ నీడ పోయి బురదలో పడితే మనిషి పడ్డట చెప్పండి. ఆ నీడ పోయి పన్నీరులో పడితే అది పన్నీర్ స్నానం చేసినట్ట, అది ఇంకెక్కడో మలమూత్రాల మధ్య పడినట్టే తాను పడ్డట. థింక్. కాబట్టి మనిషికి నీడ ఎలాంటిదో జ్ఞానికి దేహం అట్లాంటిది. దేహాభిమాన గళితే విజ్ఞాతే పరమాత్మని యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరామృతం. ఉపనిషత్, సరస్వతి రహస్య ఉపనిషత్. 108 ఉపనిషత్తుల్లో ఇది ఒకటి ఉంది, సరస్వతి రహస్య ఉపనిషత్ అని. దాంట్లో అంటాడు, ఏ విధంగా అయితే నైనా దేహాభిమాన గళితే అహం దేహ ఇది అభిమాన, నేనే దేహము అనేటువంటి భావన ఎప్పుడైతే ఎగిరిపోయిందో, నేను దేహము అనేటువంటి భావన ఎగిరిపోయింది, నేను ఆత్మయో అహం ఆత్మయో అనేది స్థిరమైపోయిందో, గళితే విజ్ఞాతే తెలుసుకోవడం జరిగిందో, దేన్ని? పరమాత్మని. నేనే పరమాత్మ అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలిగిపోయిందో, ఎత్ర ఎత్ర మనోయాతి, మనసు ఎక్కడికెక్కడికి పోతూ ఉండినా, ఎత్ర ఎత్ర మనోయాతి, ఎక్కడికి మనసు పోతూ ఉండినా, అది లౌకిక వ్యవహారమైనా, అది శాస్త్రీయ వ్యవహారమైనా, లేదా అన్యదా వాపి ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పరామృతం. అక్కడ అమృత స్వరూపమైనటువంటి ఆత్మయే ఉంది నాకు, రెండవది లేనే లేదు. నీకు కనిపిస్తూ ఉండొచ్చు, నీకు తెలుస్తూ ఉండొచ్చు. ఇన్ హీస్ విషన్, ఇన్ జ్ఞానీస్ విషన్, నథింగ్ ఈజ్ రియల్ ఎక్సెప్ట్ బ్రహ్మన్. ఏదైతే కనపడుతూ ఉందో అది ఆయన సత్యంగా లేదు, అది మిథ్య.
అదే ఇంతకుముందు మనం చూచింది. కుండ నీకు కనపడతా ఉంది, కుండ సత్యంగా ఉంది, కానీ జ్ఞానం కలిగిన వాడికి మృత్తికేచ్చేవ సత్యం. ఆ కుండ కేవలం మట్టిగానే తెలుస్తూ ఉంది. కాబట్టి ఆయన యొక్క దృక్పథంలో ఇన్ హిజ్ విజన్ ఆఫ్ నాలెడ్జ్ బ్రహ్మం కన్నా అన్యంగా రెండో వస్తువు ఆయనకి లేనే లేదు సార్. అటువంటి వాడు ఏ వ్యవహారంలో ఉంటే నీకేమైంది? ఎందుకని తన అకర్త కదా. కర్త వ్యవహారంలో ఉంటే నువ్వు ఆలోచించాలా, కర్మఫలం ఆయనకి పోద్దని. యోగరతోవా భోగరతోవా, చూసారా? వ్యవహారోవా లౌకిక వ్యవహారోవా శాస్త్రీయోవా అన్యథాపి వా 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 యోగరతోవా శంకర భోగరతోవా సంగరతోవా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా భజ గోవిందం భజ గోవిందం. యస్య చిత్తం బ్రహ్మణి రమతే, ఎవరి యొక్క మనసు అయితే బ్రహ్మమనందే రమిస్తూ ఉందో, సమాధి కాదు సార్, బ్రహ్మమనందే రమిస్తూ ఉందో వాడు యోగరతోవా, యోగం చేస్తున్నాడు అనుకో, చేస్తాడు, వాట్ రాంగ్, భోగరతోవా, అది తమాషా. అంటే భోగంలో ఉన్నాడు అనుకోండి, ఉంటాడు, జాగ్రత్తగా అర్థం చేసుకో, లేకపోతే అపార్థం అవుతుంది. అంటే జ్ఞాని భోగాల్లో ఉంటాడని క్వశ్చన్ పడుతుంది. సంగరతోవా, అన్నిట్లో ఉన్నట్లే ఉండని, సంగవిహీన, వాటి నుంచి విడిపడి ఉండని. ఏంది? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మన, అదే వాటన్నిట్లో ఉండని, లేదా అవి లేకుండా ఉండని. శబ్ద చైతన్యం, రూప చైతన్యం, గంధ చైతన్యం, రస చైతన్యం ఉండని, అవేమీ లేవు, చైతన్యంగా ఉండని. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే భోగం, ఒక నువ్వు భోగాన్ని అనుభవిస్తే ఆ భోగం అనుభవించడానికి కూడా చైతన్యం ఉండాలి, శవం అనుభవించలేదు. కాబట్టి భోగరతోవా యోగరతోవా ఎక్కడైనా ఉండని, అవన్నీ పరిమితమైనవి. అనంతమైన ఆనందాన్ని పొందినవాడు వీటిని ఆశించే ప్రశ్నే లేదు. కనుక యోగంలో ఉండినా, భోగంలో ఉండినా, సంగత్వంతో ఉండినా, సంఘవిహీనంగా ఉండినా, అసంగత్వంతో ఉండినా అతనిలో ఏ విధమైనటువంటి కర్తృత్వాన్ని మనం చూడడానికి అవకాశం లేదు. కనుక కర్తృత్వం ఎప్పుడైతే లేదో భోక్తృత్వం లేదు. మమ అకర్తుహో, ఎందుకని అలేపస్య, నన్ను ఏ విధమైనటువంటి కర్మలు కూడాను అంటడం లేదు. కాబట్టి ప్రారబ్ధం ఏదైతే ఉందో నాయన, అది ఆరబ్ధం. ప్రారబ్ధం ఎప్పుడైతే ఉందో అనిత క్రమ్య, అది కేవలం ఇన్ కీపింగ్ విత్ ది ప్రారబ్ధ, అనతిక్రమ్య, ఇంపార్టెంట్. అది ప్రారబ్ధాన్ని అనుసరించి దాన్ని దాటిపోకుండా ప్రవర్తతాం, అనితిక్రమ్య ప్రవర్తతాం, యథా ఆరబ్ధం ప్రవర్తతాం. ఎందుకని? దేహం వచ్చింది కాదు, కంటిన్యూ అవుతా ఉంది ప్రారబ్ధవశాత్తు. మొన్న చూసాం కదా, జ్ఞానికి కూడా మనకు భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని. జ్ఞానికి కాదు వచ్చింది వ్యాధి, దేహానికి వచ్చింది. ఆ దేహంలో జ్ఞాని ఉండాడు, వ్యాధి దానికి ఉండినా అది చేసుకున్న పుణ్యమేమో. అది వ్యాధిలో మొగ్గుతున్న జ్ఞాని అందులో ఉండాడు, దానికి జ్వరం వచ్చిన జ్ఞాని అందులో ఉండాడు. ఎందుకని? హ్యాపీగా ఉండవని. అర్థమవుతుంది? కాబట్టి ఆయనకి లేదు, దేహానికి ఉంది. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. కాబట్టి ప్రారబ్ధం కర్మ అనతిక్రమ్య సదా సర్వత్రా ప్రవర్తతాం జ్ఞానినా ఇది. ఎస్ స్వామీజీ, అయితే ప్రారబ్ధం ప్రకారం పోతూ ఉంటాడు కదా. ఎస్, డౌట్స్ ఇవన్నీ. అంటే వాస్తవానికి అక్కడ పూర్వపక్షి కూర్చొని ప్రశ్నించడం లేదు, టీకాకారుడు ఊహిస్తాడు. అది తమాషా. కారణం ఏంటో తెలుసా? రేపు మనం మెట్టు ఎక్కిపోతూ ఉంటే ఒక్కో చోట ఒక్కో డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ కనుక అన్నీ రిమూవ్ అయిపోయినాయంటే డైరెక్ట్గా పోతూ ఉంటుంది రూట్, ఎక్కడ ఆగకుండా, శ్రవణంలో, మనములో కానీ, నిధిధ్యాసనలో కానీ. ప్లీజ్. అథవా కృతకృత్యోపి లోకానుగ్రహ కామ్యయా శాస్త్రీయేణైవ మార్గేణ వర్తేహం కామమక్షతి.
స్వామీజీ, మరి జ్ఞాని ఆయన ప్రారబ్ధం ఎట్లా ఉంటే ఆ విధంగా ప్రవర్తతాం, ప్రారబ్ధాన్ని అనతిక్రమ్య వదిలిపెట్టకుండా దాని ప్రారబ్ధాన్ని అది దేహం ఎట్లాగైతే అనుభవిస్తూ ఉందో అన్నీ అట్లాగే. కాబట్టి ప్రారబ్ధాన్ని అనుభవించి జరుగుతుంది. ఇంకా చెప్తాడు, ప్లీజ్, ఇంకా మనం ఫర్దర్గా కూడా డిస్కషన్ ఉంది ఇది. కనుక ప్రారబ్ధాన్ని అనుసరించే జరుగుతూ ఉంది కనుక మరి కొందరు అంటారు కదా, జ్ఞాని లోక కళ్యాణార్థం కర్మలు చేస్తాడు అని కదా. ఒక మహాజ్ఞాని గతంలో ఇప్పుడు ఓ రామతీర్థ స్వామి ఉన్నాడు, ఓ శంకర ఉన్నాడు. వాళ్ళు మహాజ్ఞానులు. వాళ్ళు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి లోక కళ్యాణార్థం కదా కదా. కాబట్టి లోకానుగ్రహ ఇచ్చాయా కదా, లోకానికి అనుగ్రహాన్ని ప్రసాదించాలి, లోకానికి కళ్యాణ్ణి ప్రసాదించాలి అనేటువంటి కామ్య బుద్ధి వాళ్ళకుందా లేదా? సటిల్ డిస్కషన్. లేకపోతే వాళ్ళు ఎందుకు అది చేశారని. కామాయ మానస్య కరోతి కర్మాణి. ఎక్కడ ఎవరు ఏ కర్మ చేసినా కూడాను దాని వెనక కోరిక ఉండాలి. కాబట్టి జ్ఞానికి కూడాను లోక కళ్యాణార్థం నేను కర్మలు చేయాలి అనేటువంటి కోరిక ఉంటేనే కదా చేశాడు, లోకక్షేమం కోసం, లోకానుగ్రహ కారకంగా చేశాడు కదా. కాబట్టి అది ఉంది కదా. అంటే అక్కడ ఏంటి దాని అర్థం? మళ్ళీ అక్కడ ఇచ్చ వచ్చింది, కోరిక వచ్చింది, ప్రేరణ ఉండడం చేతనే చేశాడు, కర్తవ్యం అనేది పాయింట్. దానికి అథవా, నాయన మంచి మాట అన్నావు, అథవా ఒకవేళ కృతకృత్యోపి అహం కృతకృత్య అపి, నేను కృతకృత్యుడిని అయినప్పటికి కూడాను. ఏంటి కృతకృత్యుడు? కృత్యం సర్వం కృతం, ప్రాపణీయం సర్వం కరణీయం సర్వం కృతం ఇది. కాబట్టి లోకానుగ్రహం ఏవ కామ్య విషయ. అది వాడి డౌట్. లోకానికి మేలు చేయాలి, లోక కళ్యాణార్థం చేయాలి అని అంటే కూడాను అది కోరికే. ఎందుకని? లోకానికి అనుగ్రహాన్ని ప్రసాదించాలి, లోక కళ్యాణం జరగాలి అనేది కామ్య విషయ, కోరికకి సంబంధించిన విషయం సార్ ఇది. అయితే ఏమిటి అంటాడు ఇప్పుడు జ్ఞాని. అథవా ఒకవేళ అట్లాగే అనుకుంటావు నాయన, కృతకృత్యోపి అహం, నేను కృతకృత్యుణ్ణి అయినా లోకానుగ్రహ కామ్యయ, లోకానుగ్రహ ఇచ్ఛయ వాంఛయ, అంటే లోక కళ్యాణార్థం శాస్త్రీయేణ ఏవ మార్గేణ వర్తేహం. శాస్త్రీయేణ ఏవ మార్గేణ, శాస్త్ర మార్గంలోనే వర్తేహం. అహం వర్తే, అయ్యా అహం వర్తే, నేను ఆ విధంగా ప్రవర్తిస్తాను. దానివల్ల కా మమ క్షతి, కా మమ క్షతి, క్షతి నష్టం, లాస్. మమ క్షతి కా, దానివల్ల నాకేం నష్టం అయ్యా బాబు? ప్రవర్తిస్తాను, ఏమైంది? మమ అంటే ఆత్మనః నష్ట నాస్తి, క్షతి కా, ఏముంది దానివల్ల నష్టం? హాని నా సంభవతి ఇత్యర్థ. నాకు ఏ విధమైనటువంటి హాని లేదు దానివల్ల. ఏం చేస్తే ఏమి? లోక కళ్యాణార్థం చేశానంటావా? అవును. మరి అది నీ ఇచ్చ కదా, తమాషా చూడండి, అది నీ కోరిక కదా లోక కళ్యాణం అని. ఒరే, ఆ కోరిక కూడా ప్రారంభంలోదే. ఇది పాయింట్. చూసారా? ఆ కోరిక ఏదైతే ఉందో, ఏది లోకానుగ్రహ కామ్యయ, లోక కళ్యాణార్థం అనేటువంటి కోరిక ఉండే, అది కూడా ప్రారంభంలో ఉంది. లేకపోతే నాకు రాదు ఆ థాట్. అందువల్ల కదా యథారబ్ధం ప్రవర్తతాం అన్నాను. యథా ప్రారబ్ధం కర్మం తదా ప్రవర్తతాం, యథా ప్రారబ్ధం కర్మ తదా ప్రవర్తతాం. కాబట్టి ఒకవేళ నేను లోకానుగ్రహం కోసంగా, లోక కళ్యాణార్థం కనుక, లోకాన్ని ఉద్ధరించాలి అనేటువంటి దాంతో కనుక నేను చేస్తే అది నా ప్రారంభంలో ఉంటుంది, అది మనసుకు సంబంధించింది. అందుకని ఆ ఆలోచన మనసుకు వచ్చింది, మనసుకు ఆలోచన వచ్చింది. మనసుకు ఆలోచన వచ్చిందో అది నడుస్తూ ఉంది. నడవని నేను చూస్తున్నాను కదా, నన్నెందుకు లాగుతావు చేశానని, అది చేస్తూ ఉంది. అంటే నువ్వేం చేయలేదా?
అహం వర్తే. అహం వర్తే బాంబు లాంటి మాట. అహం వర్తే వర్త ఏవచ కర్మణి. వర్త ఏవచ కర్మణి సార్. సాక్షాత్తు భగవంతుడు మాట్లాడుతున్నమాట. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ననవాప్తం అవాప్తం వ్యం ననవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. 3వ అధ్యాయం కర్మయోగం. సరేనా నాయన? చూసావా అర్జున? మే పార్థ నే పార్థాస్తి కర్తవ్యం. పార్థ మే కర్తవ్యం అస్తి నా. నేను చేయదగిన పనే లేదు నాయన. ఎక్కడ? త్రిషు లోకేషు కించన. త్రిషు లోకేషు, ఈ లోకంలోనే కాదు, మరొక లోకంలో ముల్లోకాలలో కూడాను నేను చేయదగినటువంటిది లేనే లేదు. ఎందుకని లేదండి? నానవాప్తం, నా అనవాప్తం, నేను ఇంతవరకు పొందనిది ఉంటే చెయ్యాలి, ఇంతవరకు నా చేత పొందబడనిది లేదు. అంటే పొందనిది లేదు. నెక్స్ట్ అవాప్తవ్యం, పొందవలసింది నా. ఇంతవరకు అది పొందలేదు కనుక చేస్తాననడానికి పొందబడనిది లేదు. లేదు ఇది నాకు కావాలి, లేదు కనుక చేస్తాననడానికి పొందవలసింది లేదు. వర్త ఏవచ కర్మణి. వర్త ఏవచ కర్మణి. త్రిషు లోకేషు కించన. 3 లోకాల్లో కించన పదం చూడండి. కించన, కించిదపి, కించిదపి, ఏ కొద్ది కూడాను. కస్మాత్, ఎందువల్ల? నేను ఏమి పొందాల్సిన అవసరం లేదు, నా చేత పొందబడనిది లేనే లేదు, నేను పొందవలసింది కూడా లేదంటున్నావు. ఎందువల్ల సార్? ఎందువల్ల? అంతా పొందే ఉన్నాను. ఏదది? ప్రాపణీయం ప్రాప్తం. అదే అదే జీవన్ముక్తి స్టేట్. అదే భగవంతుని యొక్క స్టేట్ కూడా అదే. అయినా తథాపి, అయినా తథాపి వర్త ఏవచ కర్మణి. చూచావా? నేను పొందవలసింది ఏమీ లేదు ఈ ప్రపంచంలో, నాకు లేనిదంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో, పొందబడనిది ఏమీ లేదు, పొంద తగినది ఏమీ లేదు. అయినప్పటికీ కూడాను నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ఈ 3 లోకాలలో కూడా నేను చేయవలసినంత ఏమీ లేకపోయినా అర్జున నేనేం చేస్తున్నానో తెలుసా? వర్తయేవచ కర్మణి. ఎప్పుడూ కర్మల్లోనే ఉన్నాను. ఎందుకయ్యా కర్మల్లో ఉండాలి? అదే ఇంతకుముందు చెప్పింది సార్. మమ వర్తమాన వర్తంతే మనుష్య పార్థ సర్వశ యద్యదాచరి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా. శ్రేష్ఠుడేది ఆచరిస్తే అది ఆచరిస్తాడు. సరేనా? అంటే మేము స్వామీజీ క్రిటికల్ పాయింట్స్ ఇవన్నీ. మాకైతే ప్రారంభం ఉంది కనుక జ్ఞానికి కూడా శరీరం వచ్చింది కాబట్టి, జ్ఞాని శరీరం కూడా ప్రారంధవశాత్తు వచ్చిందే కదా. రమణ మహర్షి శరీరం వచ్చిందంటే ప్రారంధవశాత్. కృష్ణాకి శరీరం వచ్చిందంటే ప్రారంధం ఉందని చెప్తారా అవతారానికి? ఎందుకని? ప్రారంధం లేకపోతే దేహం రాదు. ప్రారంధం ఉంటేనే వస్తుంది. ప్రారంధం ఉండిందంటే ఇంతకుముందు జన్మ ఉండాలా? చెప్పండి. ఆ జన్మకి ఏదో కారణం ఉండాలి. కర్మ పోతుంది ఇట్లా ఇన్ఫినిట్ రిగ్రెస్. ప్రారంధం లేకపోతే జన్మ రాదు. భగవంతుడికి ప్రారంధం లేదు, అయినా జన్మించాడు. అదే అవతారం అంటే. జన్మించగానే జన్మించినట్టు ఉండడం. ఇవా ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ సార్. స్వామీజీ ఎక్కడ చెప్పలేకపోతాడు ఇవా అంటుంటే ఎట్లా మీరు లేవా? చెప్పలే కాదు సార్. అయితే ఇప్పుడు ఏం కావాలి నీకు? ప్రారంధం లేకపోతే పుట్టడానికి లేదంటావా? ఉంది, అస్తి. పో. భగవంతుడికి కూడా ప్రారంధం ఉంది. అబ్బా ప్రారంధం ఉంది, ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు మాకుంది. పుణ్యం పాపం చేశాం, ప్రారంధం ఉంది కనుక పుణ్యం అనిపిస్తున్నాం, పాపం అనిపిస్తున్నాం. భగవంతుడికి కూడా ఉందే. ఎస్. ఏంటి స్వామీజీది? భగవంతుడికి పుణ్యపాపాలని అంటగడుతున్నారేంటి? జ్ఞానికే అంటగట్టలే కదా. నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం అని అంటూ ఉంటే చిదానంద రూపాయ శివోహం శివం జ్ఞాని చెప్పనా? భక్తుల యొక్క
పుణ్యం, పాపుల యొక్క పాపం. అదే కదా ఏడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం నాయన. కాబట్టి మహాభక్తులైనటువంటి ప్రహ్లాదుని యొక్క పుణ్యఫలం రావాలా లేదా? ప్రారంభం. హిరణ్యకశిపుడి యొక్క పాపం, ఆ రెండు కలిపి పరమేశ్వరుడు రావడానికి, అవతరించడానికి కారణమవుతాయి. ఈయన ఫలం ఈయనకు అందుతుంది, సాక్షాత్ ముక్తి. వాడు నశించిపోవడం జరుగుతుంది. అది వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థ. ఇది దేనికోసం అంటే ధర్మం కోసమే. కాబట్టి మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ తథాపి, నాకు ఏ అవసరం లేకపోయినప్పుడు, కర్తవ్యం లేకపోయినప్పుడు కూడాను వర్త ఏవచ కర్మణి. ఇప్పుడు ఏమన్నా ఉందేమి నీకేమైనా బాధ? వ్యవహారం విషయంలో లేదు. లోకానుగ్రహం చేస్తే నీకేమైనా బాధ ఇప్పుడు లేదు. ఎందుకని? మమ క్షతి కా, నాకు నష్టం ఏముందయ్యా? వెర్ ఈజ్ లాస్? నేను లోక కళ్యాణార్థం చేస్తే నీకేమన్నా బాధ అయితే నాకు చెప్పు. నా వరకు నాకేం బాధ లేదు. ఎందుకని? చేసేది నేను కాదు, అకర్త. ఆ ఫలితం నేను అందుకోవడం లేదు. అలేపస్య అసంగస్య పాయింట్. ఇప్పుడు టోటల్గా దేహం దగ్గర నుంచి చివరి వరకు ఎక్కడ చూసినా అసంగుడే పరమాత్మ. అలేపస్య కమాన్, ఆయనే జ్ఞాని. దేవార్చన స్నాన శౌచ కమాన్ భిక్షాదౌ వర్తతాం వపుః తారం జపతు వాక్ తద్వత్ పటత్వాంనాయ మస్తకం విష్ణుం ధ్యాయతు ధీర్యద్వా బ్రహ్మానందే విలీయతాం సాక్ష్యహం కించిదప్యత్ర న కుర్వేనాపి కారయే. అంత గీత వస్తూ ఉంది. కర్మయోగం జ్ఞానయోగం రెండు సంధించుకొని వస్తున్నాయి. ప్లీజ్ ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. దేవతార్చన అంటే పూజ ఇత్యాది. స్నానం దేహానికి, శౌచ శుభ్రత, భిక్షాదౌ భిక్షాటన లేదా భిక్ష తీసుకోవడం, ఆహారం, భిక్షాహారం. వర్తతాం వపుః అంటే శరీరం. వపుః అంటే శరీరం. వర్తతాం అంటే ప్రవర్తతాం, అంతే, ఇంకేం లేదు. వర్తతాం అయ్యా, దేహం కదా, దేహము దేవతార్చనలో ఉండనివ్వండి, స్నానం చేస్తూ ఉండనివ్వండి. చూడండి తమాషా. దేవతార్చనేమో శాస్త్రీయ వ్యవహారం, స్నాన శౌచాలేమో భిక్షాదో లోకి. వర్తతాం వపుః వర్తతాం ప్రవర్తతాం శరీరం ఇది. తర్వాత నెక్స్ట్ తారం జపతు వాక్ తద్వత్. తారం జపతు వాక్ ఏదైతే ఉందో అది తారం జపతు, తారక మంత్రాన్ని జపించని. తారం అంటే తారక మంత్రం, తారం తరింపజేసేది, తారయతి ప్రణవం అని కూడా అర్థం చెప్తాను. తారం జపతు వాక్. అయ్యా, నా దేహం దేవతార్చనలో ఉండని, స్నానం చేస్తూ ఉండని, శౌచంలో ఉండని, ఆహారం తీసుకుంటూ ఉండని. వపుః శరీరం. ప్రవర్తతాం శరీరం. తారం జపతు వాక్. మరి వాక్ ఉందనుకోండి, అది జపం చేస్తే చేయనివ్వండి. తద్వత్ అలాగే పటత్వామ్నాయ మస్తకం. పటతు ఆమ్నాయ మస్తకం. పటతు అధ్యయనం చేయని, పఠించని. దేన్ని? ఆమ్నాయ మస్తకం. ఆమ్నాయ అంటే వేదం. ఆమ్నాయస్య మస్తకం, వేదస్య మస్తకం. వేద శిరస్. ఏది వేద శిరస్? వేదాంత ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తులను పఠిస్తే పఠించమనండి. ఎంత చక్కగా ఉందో చూడండి. దేహమేమో శాస్త్రీయ వ్యవహారంలో ఉండనివ్వండి, లౌకిక వ్యవహారంలో ఉండనివ్వండి. అట్లాగే వాక్ జపం చేసుకొనివ్వండి, లేదా పారాయణ వేదన చేసుకోనండి, వేద పారాయణం చేసుకోనండి, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోనండి, ఏం చేసుకుంటుందో చేసుకోనండి. మరి విష్ణుం ధ్యాయతు ధీహి
సంధి. బుద్ధి, ధీ అంటే బుద్ధి, బుద్ధి విష్ణుం ధ్యాయత్. చూసారా, ధ్యాయతు ధ్యానం. ధ్యానం అంటే ఏంటి చెప్పండి డెఫినేషన్. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార కదా, విష్ణుం వ్యాపనశం. విష్ణు శంఖచక్ర గదాధరుడైనటువంటి గదా పద్మాలతో శోభించేటువంటి విష్ణుమూర్తిని బుద్ధి ధ్యానించని. యద్వా లేక, అది ధీర్యద్వా, ధీహి విష్ణుం ధ్యాయతు, బుద్ధి విష్ణుమూర్తిని ధ్యానించని. యద్వా లేక బ్రహ్మానందే విలీయతాం, బ్రహ్మానంద సాగరంలో మునిగిపోని దాన్ని. తమాషా చూసారా, శరీరమేమో శాస్త్రీయ వ్యవహారంలో కానీ లౌకిక వ్యవహారంలో కానీ, ఆ శాస్త్రీయ ఏదైనా సరే వ్యవహారంలో ఉండని, వాక్యమో జపం చేసుకుంటూ ఉండని, లేదా పారాయణం చేసుకుంటూ ఉండని, బుద్ధేమో ధ్యానం చేసుకుంటూ ఉండని, లేదా బ్రహ్మానందంలో విలీనం అయిపోని. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఆ దేహం ఏమి చేసుకుంటూ ఉండినా నేనుంటేనే చేసుకుంటుంది, నేనేమి చేయడం లేదు. ద పాయింట్. వాక్కు తను తానుగా జపం చేసుకుంటూ ఉంది, నేనుండడం వల్ల నేను జపం చేయడం లేదు. అది వేదపారాయణం చేసుకుంటూ ఉంది, నేనుండడం వల్ల నేను వేదపారాయణం చేయడం లేదు. బుద్ధి విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంది, నేనుండడం వల్ల చైతన్య జ్యోతిష అవభాసితస్య. కానీ నేను మాత్రం ఏం ధ్యానించడం లేదు. ఎందుకని? ఇంతకుముందే చెప్పేశాను కదా సార్, విపర్యాయం లేదు నాకు. ఇంక ధ్యానం ఎక్కడి నుంచి వస్తుంది? విపర్యాయ నిరాసార్థం నిధిధ్యాసనం లేదు నాకు, ఇంక లేదు. ఇంక నేను ధ్యానం ఎందుకు చేస్తాను? కానీ నా బుద్ధి చేస్తూ ఉంది అనుకోండి, నేను ఆపను దాన్ని. ఎందుకు చేస్తూ ఉంది? అది ప్రారంధ అవశాత్ చేస్తూ ఉంది. ఆరబ్ధం కర్మ ప్రవర్తతాం, నేను దాన్నేం ఆపడం లేదు, నేను ఉంటేనే అది చేస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావే? సాక్ష్యహం, అహం సాక్షి ఏవా, నేను కేవలం సాక్షిని. విట్నెస్ నో, ఆల్ విట్నెస్, ఆల్ విట్నెస్ సార్, సర్వసాక్షి, సర్వసాక్షిని నేను. సాక్ష్యహం అత్ర బుద్ధ్యాది వ్యవహారేషు శరీరాది వ్యవహారేషు అత్ర సాక్ష్యహం, సాక్షినైనటువంటి నేను కించిదపి కొంచెమైనప్పటికీ కూడాను నా కుర్వే, నా కుర్వే నేనేమి చేయడం లేదు. నాపి కారయే, నేను ఏమి చేయించడం లేదు. చూసారా ఇప్పుడు ఏదది? కేనేషితం పద్ధతి ప్రతిపేషితం మనః. అయ్యా నువ్వు చేయకపోయినా నువ్వు బుద్ధి చేత ధ్యానం చేయిస్తున్నావు. నాట్ దాట్, నో నో నో, నేనుంటే అది చేస్తూ ఉంది, నేను మాత్రం చేయడం లేదు. కించిదపి అత్ర. కాబట్టి దేహాది బుద్ధ్యాది వ్యవహారేషు విషయేషు అహం సాక్షి. కించిదపి కొద్ది కూడాను న కుర్వే, న కుర్వే అంటే నా కర్త, నా కారయిత, నా కర్త నా కారయిత. అదే కదా చెప్పింది అర్జున, చంపేవాడి నువ్వు కాదు, చంపించేవాడిని నేను కాదు. అది ఇది వ్యవహారం. ఎందుకని ఆత్మస్థాయిలో మాట్లాడుతున్నాడు, ఇంకేమీ లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు గనక నేను కర్తనని గనక నువ్వు అనుకునేటట్లయితే, కర్తారం మాం మన్యసే త్వం, నేను కర్తని గనక నువ్వు అనుకునేటైతే పరమార్థత అకర్తైవ అహం. కాబట్టి పారమార్థిక దృష్టిలో చూసినప్పుడు నేను ఆత్మనే గనక నేను అకర్త, నేను అకర్తైవ అహం నా కర్త. ఒకవేళ నువ్వు కర్తగా నన్ను చూచినా నేను మాత్రం కర్తను కాదు. అదే కదా నాయన ఇప్పుడు నైవ కించిత్ కరోమి యుక్తం అని తత్వవిత్. పశ్యన్ కళ్ళు చూస్తున్నాయి, శృణ్మని చెవులు వింటున్నాయి, నేను చక్షు సహా చక్షు శ్రోత్రస్య శ్రోత్రం. అది కదా అక్కడ. కనుక అది ఏది నేను అయ్యేందుకు అవకాశం లేదు కనుక నేనుంటేనే అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కర్మలు నన్ను అంటున్నాయా? ఏ కర్మ నాకు చెప్పు. ఇప్పుడు నేనుంటే అవన్నీ జరుగుతున్నాయి. అర్జున నమాం కర్మాణి లింపంతే
నమే కర్మ ఫలే స్పృహ. 4th చాప్టర్ జ్ఞానయోగం. మాం కర్మాణి నా లింపంతే, నన్ను కర్మలు అంటవు. ఎందుకని? మే నాకు కర్మఫల స్పృహ నాస్తి. కర్మఫలాల యందు నాకు స్పృహే లేదు. నాకు ఇది కావాలని నేను చేయడం లేదు. కాబట్టి కర్తను కాను. ఎప్పుడైతే కర్తను కానో ఫలం విషయంలో భోక్తను కూడా కాను. అహం అకర్త, అహం అభోక్త. నమాం కర్మాణి లింపంతే, నమే కర్మ ఫలే స్పృహ. ఇది ఈ విధంగా ఇతి మాం యోభిజానాతి. ఇది ఈ విధంగా మాం నన్ను వాసుదేవాఖ్యం పరబ్రహ్మ నన్ను మాం ఎవడైతే అభిజానాతి, జానాతి అంటే చాలు, అభి అవసరం లేదు, ఉపసర్గ. అభిజానాతి మాం అంటే దాని అంటే అది నన్నే తెలుసుకుంటే ఉపయోగం లేదు. మీకు అనేక సార్లు చెప్తాను, ఇది గీత హృదయం. ఏంటో తెలుసా? బ్రహ్మమును తెలుసుకుంటే ఉపయోగం లేదు, అశోకుని తెలుసుకుంటే ఉంటుంది. నువ్వే బ్రహ్మని తెలియాల. అది జానాతి, బ్రహ్మమును తెలుసుకోవడం. అభిజానాతి మాం, నేనే బ్రహ్మస్వరూపము అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు కర్మభిర్నిసబధ్యతే. సహా వాడు కర్మభిహి, కర్మల చేత నా బధ్యతే, బంధింపబడ్డం లేదు. నా స్వరూపాన్ని తెలుసుకుంటే వాడినే కర్మలు బంధించలేకపోతున్నాయి. ఇక స్వరూపమే నేనైనటువంటి నన్నేం బంధిస్తాయి నాయన. కాబట్టి అహం అకర్త, అహం అభోక్త చెప్పు. కాబట్టి నేను అనుకుంటే కదా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, గాలి పీల్చుకుంటేనే మనం బ్రతుకుతున్నాం, అవునా? గాలి ఉందా లేదా? ఉన్న గాలిని పీలుస్తున్నావా, లేకపోతే గానుగలో చెరుకనేసి కనుక రసం తీసినట్టుగా ముందు గాలిని తయారు చేసుకొని పీలుస్తున్నావా అంటున్నా. ఒకవేళ గాలిని మేమే తయారు చేసుకొని పీలుస్తామంటే అలా తయారు కావడానికి ముందు గాలి ఉండాలి. ఎందుకని? నువ్వు గాలి పీలుస్తూ ఉంటేనే కదా కర్మ చేస్తావు. కాబట్టి గాలిని నువ్వు తయారు చేసి పీల్చడం లేదు సార్, ఉన్న గాలినే నువ్వు పీలుస్తున్నావు. గాలి ప్రపంచంలో ఉన్నది, ఉన్న గాలిని నువ్వు పీలుస్తున్నావు. పీల్చిన గాలిని ఉంచుకుంటున్నావు, అవునా? విడిచేస్తున్నావు, మళ్ళీ తీసుకుంటున్నావు. ఉశ్వాస నిశ్వాసం రెండు జరిగిపోతున్నాయి. అంటే పీల్చుకుంటున్నావు, దాన్ని మళ్ళీ విడిచేస్తున్నావు. అది నీది కాదు కదా. అందరూ శ్వాసలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి గాలిని పీలుస్తూ ఉన్నావు, గాలిని వదులుతున్నావు. నేను కాదనడం లేదు, కానీ అంటాడు నా శ్వాస నా శ్వాసలు బాగా తీవ్రంగా ఉన్నాయి స్వామిజీ. ఈరోజు ప్రాణాయామం చేస్తుంటే నా శ్వాసలు. ఏం సార్? నీ శ్వాస ఎప్పుడు? నువ్వు తీసుకోక ముందా అది నీ శ్వాస? నువ్వు తీసుకొని వదిలేస్తావే ఆ తర్వాత అది నీ శ్వాస? చెప్పు. ప్రపంచంలో శ్వాసలు ఉన్నాయి, గాలి ఉంది సార్. ప్రపంచంలో శ్వాసలు ఉన్నాయి. ఎందుకని? నేనేనా శ్వాసలు తీసుకొని బతికేది? బ్రతికే వాళ్ళందరూ శ్వాసలు తీసుకుంటున్నారు. శ్వాస నాది అంటే ఏ శ్వాస నీది? అవన్నీ నీయేనా? ఇన్ఫెక్షన్ వస్తుంది, జాగ్రత్త. ఎన్ని శ్వాసలు సార్ నీవి? ఎన్ని శ్వాసలు నీవి చెప్పు. కాబట్టి ప్రపంచంలో ఉన్నాయి శ్వాసలు, నా శ్వాస లేదు. ప్రపంచంలో గాలి ఉంది, పీల్చుకున్నా, వదిలేసి. ఈ మధ్యలో నా శ్వాస అంటాను. నీదైతే నీ కూడా ఉండాలి. ట్రై. సమాధిలోకి పోసారు. సమాధిలోకి పోయి ఇది నా శ్వాస గనక, నీ శ్వాసను ఎందుకు వదులుతావు నువ్వు? నీ డబ్బును వదులుకోవు కదా. కదా, దక్షిణైనా ఏడుస్తూనే కదా వేస్తాం, తిరుమల అయినా సరే. ఎందుకంటే నీది నువ్వు వదులుకోవు కదా.
శ్వాస నీదే అంటున్నావు కదా, పట్టుకోసారి లోపల, వదలబాకు. అప్పుడు శ్వాస నిన్ను వదిలేసిపోదు. రైట్? కాబట్టి పీల్చబోయే ముందు గాలి ఉంది, అది నీది కాదు. వదిలేసిన తర్వాత నీది కాదు, మధ్యలో నా శ్వాస అంటావు. ప్రపంచంలో శ్వాసలు ఉన్నాయే కానీ నా శ్వాసలు నీ శ్వాసలు లేవు. శ్వాసలు వస్తూ పోతుంటే బాధ లేదు, నా శ్వాస అంటేనే బంధించిపోయేది. ప్రపంచంలో కర్మలు ఉన్నాయి సార్, ప్రపంచంలో కర్మలు ఉన్నాయి, నా కర్మలు లేవు. అందువల్ల కర్మ బంధిస్తుంది అంటున్నాడు కదా. ఒక మాట చూడండి, బాగా ఆలోచించండి. కర్మ బంధిస్తుంది అంటున్నాడు. ఎవరి కర్మ? కర్మలు బంధహేతువులు, బంధ కారణాలు. కర్మ బంధిస్తుంది కదా, అది కదా ఇప్పుడు మనం చెప్పేది. ఎవరి కర్మ? కర్మ బంధిస్తుంది అని అంటే బంధించే లక్షణం కర్మకుందని కదా అర్థం. కర్మ బంధిస్తుంది అంటే బంధించేటువంటి లక్షణం కర్మకుంది. ఎవరి కర్మ అయినా బంధించాలా? అవును స్వామీజీ, ఎవరి కర్మ ఎవరినైనా బంధించాలా? నీ కర్మ నన్ను బంధిస్తుంది, లేక నా కర్మ నిన్ను బంధిస్తుంది? ఊరికి అనుకోవడమే. భార్య కర్మ భర్తను బంధించదు, భర్త కర్మ భార్యను బంధించదు. ఉన్న వాస్తవం అర్థమవుతుందే. కాబట్టి కర్మ బంధించదు. బంధించేటట్లే ఏ కర్మైనా బంధించాలా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. కాబట్టి నా కర్మే నన్ను బంధిస్తుంది, నీ కర్మ నిన్ను బంధిస్తుంది, ఆమె కర్మ ఆమెను బంధిస్తా ఉంది, వాడి కర్మ వాడిని బంధిస్తుంది. కాబట్టి నా కర్మ బంధిస్తూ ఉంది. నా శ్వాస అనడం ఎంత తప్పో నా కర్మ అనడం కూడా అంతే. ప్రపంచంలో శ్వాసలు ఉన్నాయే కానీ నా శ్వాసలు లేవు, ప్రపంచంలో కర్మలు ఉన్నాయే కానీ నా కర్మలు లేవు. నా శ్వాస అన్నప్పుడే లోపల పెట్టుకొని పోయేది. శ్వాసలుగా చూస్తే ఏమీ లేవు, అవేమన్నా బంధించలేవు. అర్జున, కర్మలు అంతే. నమాం కర్మాణి లింపంతి. నా శ్వాస అన్నప్పుడే అది బంధమవుతా ఉంది, నా కర్మ అంటేనే అది బంధం అవుతా ఉంది. నమే కర్మ ఫలే స్పృహ. నాకు కర్మ ఫలితం ఏందో స్పృహ లేదు గనక కర్మ విషయంలో కూడాను లేదు. క్లియర్? అది కాబట్టి నువ్వు కర్మ గనక బంధం అనేటట్లయితే సృష్టి కర్మ కాదా? అంత కర్మ నువ్వు చేయగలవా? మనం చేసేది ఎంత సార్? ఎంత మన కర్మ చెప్పండి. కర్మ ఇది కూడా ఒక కర్మ. నేను కుండ చేశాను, ఇది కర్మ నువ్వంటే. కుండకు మట్టి మొత్తం ఎంత తయారు చేశాడు, ఎంత ఇది చిన్నదే విశ్వం. ఇంత తయారు చేసిన వాడు నమాం కర్మాణి లింపంతి అంటున్నాడు. కర్మలను అంటుకోవడం లేదు. నువ్వు చిన్నది చేసి, ఇది చేసి, అది చేసి, ఇది నేను చేశాను, అది నేను చేశాను, అది నేను చేశాను, ఇది నా కర్మ నా అంటున్నావు కదా, అది బంధిస్తూ ఉంది. ఆయనకి లేదు అది. అందువల్ల నమే కర్మ ఫలే స్పృహ. కర్మ ఫలితాల యందు నాకు స్పృహ లేదు. కర్మ ఫలితాల యందు స్పృహ ఉంటే నేను భోక్త అవుతాను. నేను భోక్తను కాదు, ఎందుకని నేను కర్తను కాదు. ఈజ్ ద పాయింట్. కాబట్టి నాకు కర్మ సంఘం లేదు, ఫల సంఘం కూడా లేదు. అర్థమవుతుంది ఇప్పుడు ఎక్కడికి వస్తూ ఉండాడు విషయం. కర్మ సంఘం లేదు, ఫల సంఘం లేదు. అంటే ఏంటి దాని ఉద్దేశం? కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజరే. కాబట్టి నా కుర్వే నాపి కారయే, నా కుర్వే నాపి కారయే. అది ఎప్పుడు జ్ఞానంలోనే ఉండాడు. సదా జ్ఞానం అస్తి. ఈ విషయం తెలుసుకోదగింది గనక జ్ఞాతవ్యం నా కర్తవ్యం. కాబట్టి జ్ఞానికి ఏముంది? జ్ఞానికి ఏముంది? జ్వరం ఉండేవాడికి ఏముంది? జ్వరం ఉంది కదా. జ్ఞానికి ఏముంది అంటున్నా. అజ్ఞానికి ఏముంది? జ్ఞానికి ఎప్పటి నుంచి ఉంది జ్ఞానం? జ్ఞానికి జ్ఞానం ఉంది,
అజ్ఞానికి జ్ఞానం ఉంది. జ్ఞాని యొక్క జ్ఞానానికి ఆరంభం ఉందా అని అడుగుతున్నా. ఏముంది అక్కడ కష్టం? ఆరంభం ఉంటే అంత్యం ఉంటుంది కదా మళ్ళీ. కాబట్టి జ్ఞాని యొక్క జ్ఞానం అనాది, అంతేనా? అది లేదు కదా. అజ్ఞాని యొక్క అజ్ఞానం లిసన్. కాబట్టి అజ్ఞానం కూడా అనాది. కానీ అజ్ఞానం పోతుందో లేదు. ఎందుకు అజ్ఞానం అనాది అనాల్సి వచ్చిందంటే అసలు లేదు. ఉన్నది జ్ఞానమే. బాగా అర్థం చేసుకోండి. ఉన్నది జ్ఞానం లేకపోవడాన్ని జ్ఞాన అభావ అజ్ఞానం అంతే. అసలు అజ్ఞానం అనేది లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ ది పాయింట్. ఎందుకో తెలుసా? లాజిక్. అజ్ఞానానికి కనుక ఆది ఉంటే, క్రిటికల్ పాయింట్ ఒకటి చెప్తున్నా మీకు, ఇంత డిస్కషన్ అవసరం లేదు, చెప్తున్నా. అజ్ఞానానికి ఆది ఉన్నదనుకోండి, ఆది అంటే ఏంటి? ఆరంభం. అజ్ఞానం ఒక దశలో ప్రారంభమైందని అర్థం, అంతేనా? ఒక దశలో అజ్ఞానం ప్రారంభమైతే దానికి ముందు ఏముండాలి? చెప్పండి. దానికి ముందు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం అజ్ఞానాన్ని సృష్టిస్తుందే. అబ్బాబ్బా, ఇది ఎట్లరా బాబు, ఇది ఎట్లా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి? నాలెడ్జ్ క్రియేటెడ్ ఇగ్నరెన్స్. అబ్బాబ్బా. లైట్ క్రియేటెడ్ డార్క్నెస్. అండర్స్టాండ్ ది పాయింట్. ఉందా ఎక్కడన్నా? కాబట్టి అజ్ఞానానికి అనాది, ఆది లేదని ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, సార్, ఆది గనక ఉంటే ఆది జ్ఞానం అవుతుంది. కాబట్టి అజ్ఞానం అనేది లేనిదే లేక ఉన్నట్టు కనపడుతుంది. లేని దానికి ఆది లేదు, అంతం లేదు కనుక గౌడపదాచార్యుడు నన్ను నిరోధం నచోత్పత్తి అన్నాడు. సరేనా? సరేనా? థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.